ఓం ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవత అతీత స్వరూప భగవాన్ ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప సర్వదేవత అతీత స్వరూప భగవాన్ సత్యసాయి బాబా వారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ అహం సత్యబోధక దివ్య జ్ఞాన యజ్ఞ వ్యవస్థాపకులైన లక్ష్మీనారాయణ మామయ్య గారికి, వరలక్ష్మి అత్తయ్య గారికి, అహం సత్యబోధక సాధకులైన సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ప్రణామం తెలుపుకుంటూ అందరికీ సాయిరాం. మొన్న ఆదివారం రోజు నిర్మల గారు చదివింది ఒక్కసారి చూసి ఈ రోజు ప్రారంభిస్తాను. సాయిరాం. ప్రతి మానవుని ప్రేమించండి, గౌరవించండి అని చెప్పారు. నిన్ను నీవు దైవత్వముగా విశ్వసించుకో. దైవత్వమును ఆరాధించగోరే ప్రతి మానవుడు మానవాకారాన్ని ఆరాధించాలి. మనసు, మాట, క్రియ యందు ఏకత్వము కలిగి ఉండాలి. అందరి యందు ఉండిన ఏకత్వమే దైవత్వం. మిమ్మల్ని మీరు దివ్యాత్మ స్వరూపులుగా విశ్వసించండి అని చదివారు. ఆచారము ప్రధానము కానీ ప్రచారము ప్రధానము కాదు. ఈ ప్రచారము చేతనే నాస్తికత్వము అభివృద్ధి కాంచుతున్నది. ఏ గ్రంథములు రాసినామో, ఏ విషయములు ప్రబోధించినామో దానికి విరుద్ధముగా మనము ప్రవర్తిస్తున్నాము. ఇదియే తనకు తాను ద్రోహము చేసుకోవటం. ఇలాంటివి మనకు మనము దూరము చేసుకోవాలి. సర్వులు ఒకే ప్రభువు యొక్క బిడ్డలుగా మనము భావించాలి. ఆయన యొక్క అంశములుగానే మనము విశ్వసించాలి. మనలో ఉన్న ఆ భగవంతుని అంశములను మనము పెంచుకోవాలి. అప్పుడే మనము అవతార పురుషులుగా తయారవుతాము. 53వ పేజీ సాయిరాం ఇప్పటి నుంచి చదువుతున్నాను. అవతార పురుషులకు నీకు తేడా లేదు, అన్నీ అవతరించినటువంటివే. ఈ కళల యందు మాత్రమే భేదం ఉన్నది. అవతార పురుషునికి మనకు ఎటువంటి తేడా లేదు, ఈ కళల యందు మాత్రమే చాలా తేడా ఉంది అని స్వామి చెప్తున్నారు. ఈ కళలను మనము ఆచారము చేత అభివృద్ధి గావించుకోవచ్చును. సమత్వాన్ని అభివృద్ధి గావించుకోవాలి. పవిత్రమైన ప్రేమను పెంచుకోవాలి. క్షణక్షణమునకు తరిగేటువంటిది, క్షణక్షణముకు పెరిగేటువంటిది ప్రేమ కానేరదు. ఒక క్షణము ఒకళ్ళని చూస్తే ఇష్టము, ఒకళ్ళని చూస్తే ద్వేషము అలా ఉంటే అది ప్రేమ కాదు. ప్రేమ అనేది ఎప్పుడు తరగకూడదు, క్షణానికి మారకూడదు అని చెప్తున్నారు. చావు పుట్టక లేనట్టి జీవుని హృదిని నిరంతరము ప్రకాశించేదే. చావు పుట్టుక అనేది ఆత్మకు ఎప్పుడు ఉండదు, అది ఎప్పుడు నిరంతరము ప్రకాశిస్తుంది అని చెప్తున్నారు. వికసించేదే ప్రేమ. కష్ట నష్టములకు, నింద నిష్ఠూరములకు లేక వర్ణనలకు పొంగక ఉండేటటువంటిదే నిజమైన ప్రేమ. ప్రేమ కదలక మొదలక నిశ్చలమై ఉంటుంది. అటువంటి ప్రేమయే నిజమైన భక్తి. ఈనాడు మనకు దండిగా ఆదాయము వచ్చినప్పుడు, మన కోరికలు ఫలించినప్పుడు దేవుని ఫోటోలు ఎక్కువ పెడతాము. దండిగా హారాలు పెట్టి పూజిస్తాము. మన కోరికలు విఫలమయ్యానా ఫోటోలు తీసేస్తాము. ఇది నిజమైన ప్రేమ అవుతుందా? గిరిజ సాయిరామ్ మామయ్య గారు, ఒక స్వామి పద్యసూక్తి ఉంది, ఎవరిని చెప్తాడు వాడుకు కోరికల మీద? సాయిరామ్, స్వామి పద్య సూక్తి ఎవరైనా చెప్తారా సాయిరామ్? కోరికల మీద. సాయిరామ్. కోరికలన్నీయు తీరుచున్న భక్తి పెరుగు దైవంపై భక్తి కలుగు. కోరికలన్నీయు తీరకున్న భక్తి తగ్గు దైవంపై భక్తి పెరుగు. సాయిరామ్ అమ్మ. స్వామి చెప్పిన పద్య సూక్తి. మనం కోరికలు తీరితే అప్పుడు స్వామిని చక్కగా పూజిస్తాం. అదే కోరిక తీరకపోతే ఆ ఇంట్లో ఫోటోలు అన్ని తీసి పక్కన పెడతాము అని చెప్పి ఈ విషయం చాలా సార్లు మా అమ్మాయి గారు చెప్పారు. చాలా బాగా గుర్తుంది.
అలా చాలా మంది చేస్తూ ఉంటారు. నేను అలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను అని కూడా చెప్పారు. సర్వ మానవులందున్న దైవత్వమును భజించుట అత్యవసరము. సర్వ మానవుల యందు దైవత్వము ఉన్నది అని ఎప్పుడూ తెలుసుకుంటూ ఆరాధన చేస్తూ ఉండటము అత్యవసరము అని చెప్తున్నారు. సర్వ పదార్థములందు భగవత్తత్వము ఉంటున్నది, కానీ మానవునకు మానవాకారమే సన్నిహితం. ఇట్టి సన్నిహితమైన మానవత్వాన్ని మనము గౌరవించాలి. మానవులకు మానవాకారమే చాలా ముఖ్యము. అలాంటి మానవత్వాన్ని మనం గౌరవించాలి అని చెప్తున్నారు. ఆ గౌరవించే విధానము తెలుసుకున్నప్పుడు అది నిజమైన ఆరాధన అవుతుంది. ఆ గౌరవించే విధానము అందరినీ ప్రేమించు సేవించు అన్నట్టు అందరినీ గౌరవిస్తూ ఆదరిస్తూ ఉంటే ఆ ఆరాధన ఎప్పుడూ సత్ఫలితాన్ని ఇస్తుంది, నిజమైన ఆరాధన అవుతుంది అని చెప్తున్నారు. సర్వ మానవులందున్న దైవత్వాన్ని భజించుట అత్యవసరము. ఇది ఈనాడు మీరు గుర్తించవలసిన ప్రధానమైన విషయము. రాముడు, కృష్ణుడు అనే అవతారములు మానవాకారము ధరించినవే. ప్రాచీన కాలము నుండి మనము ఆరాధించిన ప్రతి ఆరాధన స్వరూపము మానవాకారమే. కనుక మానవాకారమును గౌరవించి ఆరాధించడమే ప్రధానమైన పూజ. అదే ప్రాచీన కాలం నుండి విగ్రహారాధన చేస్తూ ఉంటాము. అలాంటి విగ్రహారాధన చాలా ప్రధానము అని చెప్తున్నారు. సర్వజీవులు భగవంతుని ఆకారముగా విశ్వసించడము అత్యవసరము. ప్రతి జీవి యందు భగవంతుడు ఉన్నాడు అనే నమ్మకాన్ని మనము ఖచ్చితంగా విశ్వసించాలి అని స్వామి చెప్తున్నారు. సర్వజీవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. ఇక్కడ కేశవ అన్న పదము ఎందుకు ఉపయోగపెట్టాలి స్వామి ప్రశ్నిస్తున్నారు. ఇందులోనే సృష్టి, స్థితి, లయములు 3 ఇమిడి ఉంటున్నాయి. కేశవాలో క, ఈశ, వ అని ఉన్నాయి. ఈ 3 చేరితే కేశవ అవుతుంది. క అనగా బ్రహ్మ, ఈశ అనగా ఈశ్వరుడు, వా అనగా విష్ణువు. కేశవ అనగా బ్రహ్మ, ఈశ్వర, విష్ణు స్వరూపమే అనే అర్థము. కేశవ అనే నామంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు 3 ఉంటారు. ఆ 3 స్వరూపమే కేశవ అని అర్థము అని చెప్తున్నారు. బ్రహ్మ అనగా సృష్టితత్వం, మన సంకల్పమే బ్రహ్మతత్వము. ఈశ అనగా హృదయవాసమే, కనుక మన హృదయమే ఈశ్వరతత్వము. ఈ బుద్ధి తత్వమే సర్వత్రా వ్యాపించిన విష్ణుత్వము. బ్రహ్మతత్వం అనేది మన సంకల్పం అని, ఈశ్వరతత్వము హృదయము అని, అలానే మన బుద్ధి తత్వము సర్వత్రా వ్యాపించిన విష్ణుతత్వం అని చెప్తున్నారు. యంత్ర మంత్ర తంత్ర స్వరూపము మానవాకారమే, అన్య స్వరూపులు కాదు, దానిని విశ్వసించాలి. యంత్ర మంత్ర స్వరూపము కూడా మానవాకారమే, దానికి విరుద్ధముగా ఏమీ ఉండదు, అన్య స్వరూపములు కాదు అని మనము గట్టిగా నమ్మాలి అని చెప్తున్నారు. ఈ మానవాకారముతో చేయవలసిన సత్కర్మలు మనము చేయాలి. మానవాకారంతో ఎటువంటి మంచి పనులు చేయాలో చెప్తున్నారు. హ్యూమన్ వాల్యూ అనగా ఏమి? దైవత్వమే నిజమైన హ్యూమన్ వాల్యూ. అటువంటి విలువను మనం తెలుసుకోవాలి. ఈ వాల్యూ మనలో కొత్తగా వచ్చి ప్రవేశించినది కాదు. ఈ దేహముతో పాటే అవి ఆవిర్భవించాయి. మన అవసరాన్ని అనుసరించి దానిని అణగద్రొక్కుతున్నాము. హ్యూమన్ వాల్యూస్ అనేది, మానవతా విలువలు అనేది మనతో పాటే ఉంటాయి. దాన్ని మనమే తొక్కి పెడుతున్నాము. మన స్వార్థం కోసం మనము మనలో ఉన్న దాన్ని, మన అవసరాల కోసం దాన్ని తొక్కి పెడుతున్నాము అని చెప్తున్నారు. స్వార్థమే దానికి మూల కారణము. స్వార్థం అనేది ఉండటం వల్లే అదే ముఖ్యమైన కారణము అని చెప్తున్నారు. స్వార్థము వచ్చేసరికి ద్వైతము ఆరంభమవుతుంది. ద్వైతము వచ్చేసరికి రాగద్వేషములు ప్రారంభమవుతాయి. ఈ రాగద్వేషముల చేతనే మనలో భవరోగము ప్రారంభమవుతుంది. ఈ రోగములు మనము నివారణ చేసుకోవాలంటే భజన అవసరము.
సాంఖ్యయోగంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు సాయిరాం, రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియేశ్వరం ఆత్మవశ్యైర్విధేయాత్మ ప్రసాదం అధిగచ్చతి అని చెప్తారు. అంతఃకరణమును వశమునందుంచుకొని సాధకుడు రాగద్వేషరహితుడై ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహించుకున్నను మనశ్శాంతిని పొందును అని చెప్తారు. తేదీ 23/11/1988 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి జన్మదిన సందేశము. విశ్వమే విష్ణు స్వరూపము. మనము విష్ణు సహస్రనామంలో ఫస్ట్ శ్లోకం విశ్వం విష్ణు వషట్కారు అని చెప్తాము. దాని గురించే స్వామి తెలియజేస్తున్నారు. సత్యామృతంబును చవి చూడకున్నచో చెల్లులే నరుడన్న చెక్క బొమ్మ. సత్యము అనే అమృతమును మనము చూడకున్నటే అది నరుడు కాదు, చెక్క బొమ్మ అని చెప్పి స్వామి తెలియజేస్తున్నారు. ధర్మంబు నెరుగక ధనుజుండేయగు గాని మానవుడెట్లగు మహిన పుట్టి. ధర్మము అనేది తెలుసుకోకుండా ఉన్న మనుజుడు మానవుడు ఎట్లా అవుతాడు, దానవుడు అవుతాడు, రాక్షసుడు అవుతాడు అని చెప్తున్నారు. శాంతి చెందని జీవి శార్దూలమే కాని మానవుడెట్లగు మనసు లేక. శాంతి అనేది లేకపోతే పెద్ద పులి అవుతాడు, కానీ మనసు అనేది లేకపోతే మానవుడు ఎట్లా అవుతాడు అని చెప్తున్నారు. ప్రేమ లేఖను జీవి బీటలు వారిన మరుభూమియే కాని మనుజుడగునే. ప్రేమ లేకపోతే పంట వేయని పొలము ఎలా బీటలు పారిపోయి ఉంటుందో అలానే మానవుడు కూడా మనిషి కాదు. అంటే పుట్టిన మానవత్వం శాంతి ప్రేమ లేని మనిషి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని స్వామి చెప్తున్నారు. నాకు చక్కటి కథ గుర్తొచ్చింది సాయిరాం, నేను చెప్తాను. నిన్నే చదివిన కథ శాంతి ప్రేమ గురించి. బిసి రాయ్ గారు డాక్టర్ గారు ఆయన ఎంత కష్టంలో ఉన్నారో ఫోన్ చేస్తే ఒక తండ్రి ఆ ఫోన్ చేస్తే ఆ డాక్టర్ గారు వచ్చి అతనికి ఆపరేషన్ చేయటానికి వస్తే ఆయన ఆ తండ్రి గట్టిగా ఆయన మీద ఎంతో కోపంతో అరుస్తారు. ఇంత ఆలస్యమైంది, ఎందుకు లేటుగా వచ్చారు, మా కష్టాలు మీకు ఎలా తెలుస్తాయి, మీ ఇష్టము అని చెప్పేసి ఆయన అరిస్తే ఏమీ జరగదు, నేనున్నాను, చూసుకుంటాను అని వెళ్ళి ఎంతో సౌమ్యంగా ఎంతో చిరుమందహాసంతో ఎంతో శాంతవదనంతో ఆయన వెళ్ళి ఆపరేషన్ చేసి మీ బాబు క్షేమంగా ఉన్నారు అని చెప్పి ఆయన వెళ్ళిపోతే, అదేంటి డాక్టర్ గారు ఇంత తొందరగా వెళ్ళిపోయారు అని అంటాం. అప్పుడు నర్సు గారు బయటికి వచ్చి, నిన్నటి రోజున వాళ్ళ బిడ్డకి యాక్సిడెంట్ అయింది, ఆ బిడ్డ చనిపోయారు, ఆయన ఆ కార్యక్రమంలో ఉండగా మేము ఫోన్ చేస్తే వచ్చి మీ బాబు ఆపరేషన్ చేసి ఆయన కార్యక్రమం చేయటానికి వెళ్ళారు అని చెప్పారు సాయిరాం. నాకు అది చదివినప్పుడు చాలా చాలా బాధ కలిగింది సాయిరాం. అంటే వృత్తిని ఎంత ఎంత దైవంగా భావిస్తారో అలాంటి శాంతమూర్తులు ఎంత అంకిత భావంతో మెలుగుతారో అది నాకు చాలా బాగా నచ్చింది సాయిరాం, అందుకే చెప్పాను. సత్య ధర్మ శాంతి ప్రేమ జగతిని వెలిగించు కాన ఈ 4 గుణములు క్రమముతోడ పట్టుదలతోడ సాధించి పరమభక్తి పూర్ణ మానవత్వమును పొందరయ్యా. సత్యధర్మ శాంతి ప్రేమ అనే 4 గుణములను జగతికి వెలిగించి, అంటే మనలో వెలిగించుకుని జగతి మొత్తానికి ప్రపంచం మొత్తానికి తెలియచేయాలి, క్రమం తప్పకుండా తెలియచేయాలి అని చెప్తున్నారు. అప్పుడే పూర్ణ మానవత్వమును పొందుతారు అని చెప్తున్నారు. పుడమికి సరి మధ్య పుట్టపర్తి ఎనగను ఆత్మ విద్యలనంద అవతరించే. స్వామి చెప్తున్నారు, పుట్టపర్తి అనే చోట ఆత్మ విద్య, మామూలు విద్యలు అన్ని చోట్ల వస్తాయి, ఆత్మ విద్య పొందాలి అంటే పుట్టపర్తిలోనే ఉండాలి, పుట్టపర్తి గ్రామానికి వెళ్ళాలి, పుట్టపర్తిలో మనం దర్శనం చేసుకుంటూ ఉండాలి అని చెప్తున్నారు. విశ్వ మానవ కోటి విజ్ఞానమందంగా విశ్వవిద్యాలయం ఇచ్చట వెలతే. మానవాళి విశ్వమానవులందరికీ అంటే విద్యార్థులందరికీ విద్యను అందించటానికి విశ్వవిద్యాలయాలు ఇక్కడ వెలిశాయి అని చెప్తున్నారు. శాంతి సౌఖ్యములకు సర్వదేశములందు వెదజల్లు విజ్ఞులు వెలసిరిచుట. శాంతి సౌఖ్యములు సర్వదేశాలలోనూ శాంతి లేక ఏం కావాలి అంటే ఐ వాంట్ పీస్ అని చెప్పి వచ్చేవారు చాలా మంది ఉన్నారు అని స్వామి చాలా సార్లు చెప్పారు.
అలాంటి శాంతి సౌఖ్యాలను సర్వదేశాలలోనూ వ్యాప్తి చెందటానికి ఇలాంటి విజ్ఞులు చాలా మంది ఇక్కడ వెలిశారు. అనిల్ కుమార్ గారిని మనం చెప్పుకోవచ్చు సాయిరాం. ఆయన ఎన్నెన్ని దేశాలు తిరిగి స్వామి తత్వాన్ని ప్రబోధించారో మనము డిస్కోసెస్ లో అన్నిట్లో వింటున్నాము. అలాంటి వాళ్ళు ఇలాంటి చోట ఈ భరత భూమిలో వెలిశారు అని స్వామి చెప్తున్నారు. నియతి తప్పని మహానిష్ఠులు భక్తులు వేలు లక్షలు కోట్లు వెలసిరిచట. నియమం తప్పకుండా మహానిష్ఠాగరిష్ఠులు భక్తితో పూజలు అన్నీ చేస్తూ ఋషులు, అసంఖ్యాకమైన ఋషులు ఎందరో ఇలాంటి చోట వెలిశారు అని చెప్తున్నారు. సత్య ధర్మ ప్రేమ శాంతులు జగతికి చాటి చెప్పబూని సాయి ప్రభువు. సత్యసాయి ప్రభువు సత్యధర్మ శాంతి ప్రేమలను జగతికి తెలియచేయటం కోసం సత్య సాయి భూని సంపూర్ణ ప్రేమ రూపి అగుచు పుట్టెనిచ్చట మోదమలరా. అందరికీ ప్రేమను తెలియచేయటం కోసం, అందరినీ ఆనందంగా చూసుకోవటం కోసం ఈ భూమిలో సత్యసాయి ప్రభువు అవతరించారు అని చెప్తున్నారు సాయిరాం. ప్రేమ స్వరూపులారా, ఎతోవా ఇమాని భూతాని జాయంతి అని ప్రపంచమంతా కూడా పరమాత్మ నుండి ఆవిర్భవించి పరమాత్మని యందే నిలచి కడకు పరమాత్మని యందే లయముందుతున్నది. అటులనే మానవుడు కూడా సంకల్పముల నుండి ఆవిర్భవించి సంకల్పముల మీదనే జీవించి కడకు సంకల్పముల నుండే లయముందుచున్నాడు. ఎట్టి సంకల్పము అట్టి నడత, ఎట్టి నడతయో అట్టి ఫలము. ఎట్టి సంకల్పము అట్టి నడత, ఎట్టి నడతయో అట్టి ఫలము, ఎట్టి ఫలము అట్టి గమ్యము. సంకల్పముల యొక్క ప్రభావమే జీవితము యొక్క ప్రధానము. సంకల్ప వికల్పాలనేవి మానవులకు ఉంటాయి. ఎటువంటి సంకల్పం, ఎటువంటి ఆలోచన ఉంటుందో అటువంటి నడక ఉంటుంది. ఎటువంటి నడత ఉంటుందో అటువంటి ఫలితాన్ని మనం అనుభవిస్తాము. ఎటువంటి ఫలితం ఉంటుందో అలాంటి గమ్యాన్ని మనం చేరుకుంటాము. ఏదైనా సంకల్ప వికల్ప ప్రభావమే జీవితం యొక్క ప్రధానము అని చెప్తున్నారు. కనుక ప్రతి మానవుడు కూడా ఉత్తమ సంకల్పములను అభివృద్ధి గావించుకొని ఉత్తమ ఫలములను అనుభవించి ఉత్తమ గమ్యమును చేరుటకై తగిన కృషి చేయాలి. ప్రతి మనిషి మంచి ఆలోచనను అభివృద్ధి చేసుకొని మంచి ఫలితాన్ని పొందటానికి, మంచి గమ్యాన్ని చేరుకోవటానికి ప్రయత్నము చేయాలి అని చెప్తున్నారు. కంటికి కనిపించినది, చెవులకు వినిపించినది, తనువును కదిలించున్నది, మనసును మరపించున్నది, హృదయమును వికసింపచేయున్నది ఈ జగత్తు. కంటికి కనిపించేది, చెవులకు వినిపించేది, తనువును కదిలించేది, మనసును మరపించున్నది, హృదయమును వికసింపచేయున్నది ఈ జగత్తు. ఈ ప్రపంచంలోనే ఇదంతా జరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు. ఈ దృశ్య కల్పితమైన జగత్తునకు విశ్వము అని పేరు. అంటే తెర మీద అనేక దృశ్యాలు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. జగత్తుకి విశ్వము అనేదే ముఖ్యము అని చెప్పి దాన్నే విశ్వము అని అంటారు. విశ్వము అంటే జగత్తు అని కూడా అంటారు అని చెప్తున్నారు. విశ్వ ప్లస్ ము ఈజ్ ఈక్వల్ టు విశ్వం. విశ్వం అనగా వ్యాప్తి గావించున్నది. విశ్వము అంటే వ్యాప్తి చెందున్నది అని చెప్తున్నారు. వ్యాప్తి గావించే తత్వమునకు విశ్వమని పేరు. విశ్వమును వ్యాప్తి గావించిన వాడే విష్ణువు. విశ్వం మొత్తాన్ని వ్యాప్తి చెందించిన వాడే విష్ణుమూర్తి అని చెప్తున్నారు. ఇందాకటి దాంట్లో బుద్ధి తత్వమే విష్ణుమూర్తి అని చెప్పారు సాయిరాం. విశ్వము కార్యము, విష్ణువు కారణము. విశ్వము అనేది కార్యమని, పని అని, విష్ణువు అనేది కారణము అని చెప్తున్నారు. కార్యకారణ సంబంధములు ఏకాత్మ భావము యొక్క స్వరూపములే. ఈ విశ్వమునకే విరాటుడని, వైశ్వానరుడని, వైరాగసుతుడని అనేక పేర్లతో ప్రకటితం అవుతున్నాడు. నానా రూప నామములతో కూడిన ఈ జగత్తుకు విశ్వుడు అని పేరు. ఇతనే విరాట్ స్వరూపు.
అలాంటి విశ్వరూప దర్శనంలో మనము చాలా శ్లోకాలు ఉంటాయి. 16వ శ్లోకం, అనేక బాహు ధరవక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంత రూపం నాంతన్న మధ్యన్న పునస్తవాది పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప అని చెప్పి చక్కటి త్రిశృశ్చంద శ్లోకము. అలాంటి విరాట్ స్వరూపాన్ని మనము శ్రీమద్ భాగవతంలో కూడా వస్తుంది సాయిరాం. నాకైతే పూర్తిగా తెలీదు, కొంచెమే తెలుసు. నేను కానీ ఈ అహం సత్యబోధ సత్సంగంలో మామయ్య గారు మొత్తం విరాట్ స్వరూపాన్ని మొత్తం చెప్పినప్పుడు నేను విన్నాను. అలాంటి విరాట్ స్వరూపమే అని చెప్పి, విశ్వడే విరాట్ స్వరూపుడు అని చెప్పి చెప్తున్నారు. సకలైశ్వర్య స్వరూపుడే భగవంతుడు. ప్రతి జీవుని యందు నేను నేను అనే అభిమానము కలిగినటువంటి ఈ దివ్యతత్వమే వైశ్వానరుడు. నేను నేను అనే అభిమానం తొలగించుకోవడానికి చక్కటి కథ. జనక మహారాజు దగ్గరికి ఒక గురు శిష్యులు ఉంటారు. ఆ గురువు శిష్యుడు నాకు మోక్షం కావాలి అని అడగటము. ఆయన అయితే నువ్వు జనక మహారాజు గారి దగ్గరికి వెళ్ళి అడుగు అంటే జనక మహారాజు గారి దగ్గరికి వెళ్ళి, నేను బలానా గురువు గారి దగ్గర నుంచి వచ్చాను, నాకు మోక్షం కావాలి అని ఆయన అడగటం, ఆయన ఒక చీటీ రాసి పంపించటం. ఆ చీటీలో జనక మహారాజు గారు నేను మరణించిన తర్వాత వస్తే చెప్తాను అని మళ్ళీ చీటీ రాసి పంపించడం. ఇదేంటి, నేను మరణించాక ఆయన మరణిస్తే ఇంకెవరు చెప్తారు నాకు ఇది అని చెప్పి ఆయన వెళ్ళిన తర్వాత అక్కడ ఋషి కదా, పెద్ద ఆయన కదా అని చెప్పేసి ఆ చుట్టుపక్కల ఉన్న అడవిలో ఉన్న వాళ్ళు పలహారాలు తీసుకొచ్చి పండ్లు పాలు ఇవ్వటం. మీరేంటి నాకు ఇచ్చేది, నేను ఎవరో తెలుసా, నేను ఎంత గొప్పవాడినో తెలుసా, నేను అది ఇది అని చెప్పటం. అలా 2 రోజులు ఆయన వెళ్తూ ఉంటారు, అదే మాట ఆ చీటీలో రాసిస్తూ ఉంటారు. 2 రోజులు అయ్యేసరికి మనిషి అనేసరికి ఆకలి ఉంటుంది కదా, వాళ్ళు పెట్టింది తింటాం. ఆ తర్వాత ఆయన రాసిన చీటీని మళ్ళీ ఒకసారి చదువుకోవటం. నేను మరణించాక అని రాసి ఆహా, దీని అర్థం ఇదే, జనక మహారాజు గారు నాకు తెలియచేసింది ఇదా, నేను ఎవరి దగ్గరికి వెళ్ళ అవసరం లేదు, నేను అనే అహంకారాన్ని తొలగించుకుంటే నేనే మంచివాడిని అవుతాను అని చెప్పేసి మళ్ళీ ఆయన తిరిగి వెళ్ళటం, ఆయన చాలా గొప్పవారు అవటం. ఈ కథ చాలా సార్లు చెప్పటం వినటం జరిగింది సాయిరాం. నాకు అది గుర్తొచ్చింది. విశేషముగా ప్రకటించే తత్వమునకే వైరాగసుతుడు అని, విశేషమైన తత్వాన్ని తెలియచేసేవాడే వైరాగసుతుడు అని అంటారు. ఏతావాత విశ్వమే విష్ణు స్వరూపము. ఏతావాత అంటే ఎలా చెప్పినా విశ్వమే విష్ణు స్వరూపము అని చెప్పి ప్రకటిత చేస్తున్నారు. వ్యాపకమైన గుణములు కలిగిన వాడే విష్ణువు వ్యాపక స్వరూపం అని చెప్పి చెప్తారు. అలాంటి వ్యాపకమైన లక్షణాలు కలిగిన వాడే విష్ణువు అని చెప్పి చెప్తున్నారు. మంచి గుణములకు మారు పేరే దేవుడు. భగవంతునకు ఐశ్వర్యమని, ధర్మమని, యశస్సని, సంపదయని, జ్ఞానమని, వైరాగ్యమని షడ్గుణములు కలవు. 6 గుణాలు, భగవంతునికి 6 గుణాలు ఉంటాయి అని చెప్తున్నారు. అవి ఏమిటి అంటే ఐశ్వర్యము, ధర్మము, యశస్సు, సంపద, జ్ఞానము, వైరాగ్యం. ఇక్కడ ఐశ్వర్యం అనగా ఏమిటి, ఐశ్వర్యం అంటే ఏమిటో స్వామి తెలియజేస్తున్నారు. జ్ఞానము ఐశ్వర్యమే, జ్ఞానము కూడా ఐశ్వర్యం. ఆరోగ్యము ఐశ్వర్యమే. మనం ఆరోగ్యంగా ఉన్నామంటే ఎటువంటి పనైనా చక్కగా చేయగలుగుతాం. అదే ఆరోగ్యంగా లేకపోతే ఏ పని చేయలేం. అలాంటి ఆరోగ్యము కూడా మనకు ఐశ్వర్యమే అని చెప్తున్నారు. సిరి సంపదలు ఐశ్వర్యమే, ఆనందము ఐశ్వర్యమే, విద్యయు ఐశ్వర్యమే, బలము ఐశ్వర్యమే, సర్వము ఐశ్వర్యమే. సకలైశ్వర్య స్వరూపుడే భగవంతుడు. అన్ని ఐశ్వర్యాలు కలిగిన వాడే భగవంతుడు అని చెప్పి చెప్తున్నారు. స్వధర్మం అనగా ఆత్మధర్మమే. ఇంకా స్వామి ధర్మము గురించి చెప్తున్నారు. ఇంకా ధర్మము ఏమిటి? ధర్మము అంటే ఏమిటి అని అడుగుతున్నారు. వ్యక్తి ధర్మము, సామాజిక ధర్మము, దేశ ధర్మము, విశ్వధర్మము, దేహ ధర్మము, ఇవన్నీ కూడా ధర్మముతో కూడినవే.
ధర్మం అంటే ఏమిటి అంటే వ్యక్తి ధర్మము, సామాజిక ధర్మము, దేశం యొక్క ఇవన్నీ కూడా ధర్మముతో కూడినవే. అయితే ప్రధానమైన ధర్మములను రెండుగా విభజించారు. ప్రధానమైన ధర్మాలని రెండుగా విభజించారు అని చెప్తున్నారు. ఒకటి పరధర్మము, రెండవది స్వధర్మము. పరధర్మము, స్వధర్మము. మనము భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగంలో స్వధర్మే నిధనం శ్రేయస్ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మో నిధనం శ్రేయస్ పరధర్మో భయావహ అని చెప్పేసి చక్కటి శ్లోకం సాయిరాం. ఒక స్వధర్మమును అనేక మంది తప్పు అర్థముతో భావించి ఏదో కులధర్మంగా, మత ధర్మముగా విశ్వసిస్తూ వచ్చారు. స్వధర్మం అనేది కులంగాను, మతంగాను విశ్వసిస్తూ వస్తున్నారు. అది చాలా తప్పు అని చెప్తున్నారు. ఇక్కడ క్షత్రియులకు క్షత్రియ ధర్మం అని, వైశ్యులకు వైశ్య ధర్మం అని, బ్రాహ్మణులకు బ్రాహ్మణ ధర్మం అని, శూద్రులకు శూద్ర ధర్మం అని ఇది సరి అయిన అర్థము కానేరదు. మామయ్య గారు చెప్తారు బీకేవిఎస్ అని చెప్పేసి. అలాంటి అది ఎవరికి అది కరెక్ట్ కాదు, అది సరి అయిన అర్థము కానేరదు అని చెప్తున్నారు. స్వధర్మము అనగా ఆత్మధర్మమే. ఆత్మధర్మమే ముఖ్యము కానీ పరధర్మము ఇవేవి ముఖ్యము కాదు. దీని అనుసరించటయే ప్రధాన కర్తవ్యము. ఆత్మధర్మమును అనుసరించడమే ప్రధాన కర్తవ్యము అని చెప్తున్నారు. మానవునకు పరధర్మం అనగా దేహ ధర్మమే. మానవునకు పరధర్మం అనేది దేహ ధర్మముతో కూడుతుంది అని చెప్తున్నారు. బాహ్య సంబంధమైన జీవితంలో జీవనోపాధి నిమిత్తమై జీవిత పరమావధిని లక్ష్యమునందించుకొని గావించు ఈ కర్మలన్నీ కూడా పరధర్మములే. బాహ్య సంబంధమైన జీవితంలో మనం జీవనోపాధి కోసం అనేక కార్యక్రమాలు చేస్తాము. ఆ జీవిత పరమావధిని లక్ష్యమునందించుకొని గావించి ఈ కర్మలన్నీ కూడా మనం చేసే ప్రతి పని పరధర్మము కిందకే వస్తుంది అని చెప్తున్నారు. పరధర్మమునందు భయభ్రాంతులు కూడి ఉంటాయి. మనం చేసే పని తప్ప కాదా అనే ఆలోచనతో నిత్యము భయభ్రాంతులతో కూడి ఉంటారు అని దీని వలన జయాపజయములు కలుగునో ఏమో. జయాపజయాలనేది విజయము వస్తుందో రాదో, లేక నిందా నిష్ఠురములు వచ్చునో ఏమో, ఇలాంటి సందేహములతో భయభ్రాంతులతో జీవిస్తుంటాడు పరధర్మమునందు మానవుడు ఏ పని చేస్తే ఏం జరుగుతుందో, ఏది చేస్తే ఎలా ఉంటుందో, నాకు మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో, నేను ఎలా ఉండాలో అనే ఆలోచనతో ఇలాంటి పనులను చేస్తాడు మానవుడు. అదే పరధర్మము అని చెప్తున్నారు సాయిరాం. ఆత్మధర్మము అనుసరించండి, కానీ స్వధర్మము అనగా ఆత్మధర్మమునందు ఇలాంటి భయభ్రాంతులకు అవకాశమే లేదు. ఆత్మధర్మమునికి ఎటువంటి భయము ఉండదు, అవకాశమే లేదు. కనుక ఆత్మధర్మమును అనుసరించటయే మానవుని ప్రధానమైన కర్తవ్యము. మానవుని యొక్క ప్రధాన కర్తవ్యము ఆత్మధర్మమును అనుసరించటమే అని చెప్తున్నారు. ఇలాంటి గుణములన్నీ ప్రతి మానవునిలో ఉండటం చేత భగవంతుడు సర్వమానవ స్వరూపుడు కూడా. ప్రతి మానవునిలో ఇవన్నీ ఉండటం చేత భగవంతుడు సర్వమానవ స్వరూపుడు కూడా. ఏకోవసి సర్వభూతాంతరాత్మ, ఒక్కడే సర్వభూతములందు అంతరాత్మగా ఉంటున్నాడు. భగవంతుని ఏదో ఒక ప్రత్యేకమైన స్థానమునందు కానీ, ప్రత్యేకమైన కాలమునందు కానీ, ప్రత్యేకమైన పరిస్థితుల యందు కానీ దర్శించుకోవటం కాదు. భగవంతుని ఒక ప్రత్యేకమైన స్థానంలో కానీ, ప్రత్యేకమైన అంటే ఒక సమయంలో కానీ, ఒక సమయంలో భగవంతుని చూడాలి, ఒక సమయంలో భగవంతుని చూడకూడదు. ఒక ప్రత్యేకమైన పరిస్థితి అంటే పండగ వచ్చింది, ఈ రోజు పండగ, ఆ పండగ రోజు భగవంతుడిని చక్కగా పూజించుకోవాలి, తర్వాత రోజు భగవంతుని గుర్తు చేసుకోకపోయినా పర్వాలేదు అని అలా ఆలోచించటం కరెక్ట్ కాదు అని చెప్తున్నారు.
ఇలాంటి సద్గుణములు కలిగిన ప్రతి ఒక్కరూ కూడా భగవత్ స్వరూపుడే. నిత్యము భగవంతుని కొలిచేవాడు ఎప్పుడు భగవత్ స్వరూపుడే అని చెప్తున్నాడు. ఇతనినే షట్కారుడు అని పిలిచారు పెద్దలు. షట్కారుడు అని పిలిచారు. షట్కారుడు అనగా సృష్టిని గావించువాడు, సద్గుణములతో ప్రకాశించువాడు, సర్వత్రా వ్యాపించినవాడు, సకల ఐశ్వర్యములతో కూడినవాడు, సకల విషయమును గుర్తించినవాడు, అన్నింటి యందు ఉండి కూడాను దానితో తనకేమాత్రము సంబంధము లేనివాడు. ఇలాంటి వాడే భగవంతుడు. ఇట్టి భగవంతుని ఎట్టి ప్రమాణముల చేతను గుర్తించుటకు సాధ్యము కాదు. అంటే ఒక ఎత్తి నాకు ఏ సంబంధము లేదు. మొన్నే మనము రుద్రంలో శాస్త్రి గారు చర్చించారు 24 మంది గురువులు అని. ఆయన ఆ యతి చెప్పింది, నేను వీరిని చూసి ఇలా ఉన్నాను, వీరిని చూసి అలా ఉన్నాను అని చెప్పారు. అలా దేనితోనూ ఎటువంటి సంబంధము లేకుండా ఉండేవాడే భగవంతుడు అని చెప్తున్నారు. ప్రమాణములు 3 విధములు: ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, శబ్ద ప్రమాణము. ఇది కేవలం లౌకిక దృష్టితో మనము నిర్ణయించుకున్న ప్రమాణములు. ప్రమాణములు 3 విధాలని చెప్తున్నారు. ప్రత్యక్షము, అనుమాన ప్రమాణము, శబ్ద ప్రమాణము అని చెప్తున్నారు. అవన్నీ లౌకిక దృష్టితో మనము నిర్ణయించుకున్నవి అని చెప్తున్నారు. భగవంతుడు సర్వవ్యాపి, సర్వభూతములందు ఉన్నవానికి ఎట్టి ప్రమాణముని నిర్ణయించగలరు? సర్వత్రా వ్యాపించిన భగవంతుడికి ఏ ప్రమాణం ఉన్నది అని నిర్ణయిస్తారు అని అడుగుతున్నారు. కనుకే భగవంతుని అప్రమేయుడు అని పిలుస్తూ వచ్చారు అని చెప్తున్నారు. అప్రమేయుడు అనగా ఎట్టి ప్రమాణములకు చిక్కనివాడు. భగవంతుడు గొప్ప మేధాశక్తి కలిగిన వాడు, పరిపూర్ణ జ్ఞాన స్వరూపుడు, జ్ఞానమే తాను. అందువల్లనే అట్టి జ్ఞాన స్వరూపుడైన భగవంతుని మనువు అని పిలుస్తూ వచ్చారు. ఇక్కడ మనువు అంటే నాకు ఒక కథ గుర్తొచ్చింది సాయిరాం. నిన్నే మత్స్య జయంతి జరిగింది. మత్స్య జయంతిలో సత్యవ్రతుడు అనే రాజుకి మత్స్యము చిన్న పిల్లగా కనపడటం, అది చాలా పెరిగిపోవటం, సముద్రంలో వదిలేస్తే ఆయన ఇంకొక 7 రోజులలో ఈ సృష్టి అంతమవుతుంది, నీకు కావాల్సిన ఒక నౌకని సిద్ధం చేసుకొని ఈ ఔషధులన్నీ తీసుకొని నువ్వు దాంట్లో ఉండు అని చెప్పటం, ఆయన వైవస్వత మనువుగా మళ్ళీ జన్మించడం జరుగుతుంది సాయిరాం. ఆ వైవస్వతం ఇక్కడ మనువు అన్నారు కాబట్టి నాకు అది గుర్తొచ్చి చెప్పాను సాయిరాం. సమస్త జగత్తును తన సంకల్పము చేత సృష్టించి పోషించి లయమొందింపచేయగల శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడు. సృష్టించి పోషించి లయం చేయగలిగే శక్తి సామర్థ్యములు కలిగిన వాడే భగవంతుడు. కనుకనే భగవంతుని ప్రజాపతి అని మరొక పేరుతో పిలుస్తూ వచ్చారు. భగవంతుని ప్రజాపతి అని ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు అని చెప్తున్నారు. ఇట్టి పరమాత్ముని ఆత్మ అని కూడా తెలుపుతూ వచ్చారు. పరమాత్ముని ప్రజాపతి అని, ఆత్మ అని కూడా తెలుపుతూ వచ్చారు. ఆత్మ అనగా బ్రహ్మనే, ఆత్మ అంటే బ్రహ్మనే అని చెప్తున్నారు. బ్రహ్మ అనగా సర్వజీవుల యందు ఉన్న చైతన్యమే. ఆత్మ వేరు, బ్రహ్మ వేరు కానేరదు. ఆత్మ బ్రహ్మ 2 ఒకటే, వేరు కాదు అని చెప్తున్నారు. కనుక అట్టి చైతన్యము కలిగిన దివ్యత్వమునే పరమాత్మగా భావిస్తూ వచ్చారు. దివ్యత్వము, అట్టి చైతన్యము గల దివ్యత్వమే పరమాత్మగా భావిస్తూ వచ్చారు అని చెప్పారు సాయిరాం. ఇంతటితో నేను ముగిస్తాను సాయిరాం. నాకు ఈ అనుగ్రహాన్ని ప్రసాదించిన స్వామికి, నాకు ఈ అవకాశం ఇచ్చిన లక్ష్మీనారాయణ మామయ్య గారికి, ఇప్పటిదాకా శ్రద్ధగా విన్న సాధకులందరికీ ప్రణామములు తెలుపుకుంటూ, యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవే తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. ఓం శ్రీ సత్యసాయి పరబ్రహ్మార్పణమస్తు. శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ సాయిరాం.
ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే శతమాయ నమస్తుభ్యం ఈ సత్యసాయి గణాధిప. సర్వదేవతాతీత స్వరూపుడు స్వామివారి పాద పద్మాలు ప్రణామం చేసుకుంటూ అందరికి సాయిరాం అండి. దగ్గర ఒక 4-5 రోజులు విరామం తీసుకోవాల్సి వచ్చింది. విరామం ఇచ్చాడు భగవంతుడు, మన చేతిలో లేదు. ఇప్పటికి కూడా ఐఎమ్ నాట్ 100% ఫిట్. ఇందాక అమ్మాయి చెప్పిన అందులో 2 మాటలు ప్రస్తావన చేసుకుంది. భగవంతుని యొక్క ఐశ్వర్యం అంటే, భగవంతుడు అంటే చాలాసార్లు మనం ప్రస్తావన చేయాలి. ఐ డోంట్ వాంట్ రిపీట్ ఇట్. ఆ మత్స్య జయంతి మంచిగా ప్రస్తావన తీసుకొచ్చింది. ఈ రోజు మనం మాట్లాడినప్పుడు ఏమైనా ఉంటే అటువంటి చెప్పాలండి. ఆ రోజు విశిష్టత చెప్పాలా. చాలా అద్భుతంగా తీశాడు ఈ యొక్క భాగవతంలో. ఈ యొక్క ఫస్ట్ మత్స్యావతారం కలశంలో, కమాండర్లో వేస్తే కమాండర్లో ఉంది, పెద్ద టిన్నులో వేస్తే టిన్ను, టంబ్లర్లో వేస్తే సముద్రం అంతా అయిపోయింది. చివరికి ఆ యొక్క కల్పాంతాన్ని సేవ్ చేసింది ఆ యొక్క పడవని, ఆ యొక్క అమ్మాయి చెప్పిన పడవను సేవ్ చేసింది ఆ చేప మాత్రమే. అద్భుతంగా పిక్చరైజేషన్ చేశాడు భాగవతం ఎపిసోడ్ అండి. ఇందాక ఐశ్వర్యాలు చెప్తూ భగవంతుడికి ఐశ్వర్యాలు ఏం చెప్తామండి? బహుశా నీ దగ్గర అన్ని ఐశ్వర్యాలు ఉన్నాయేమో గిరిజా, నీకేం లోటు లేదు. ఐ థింక్. సాయిరమ్మ అమ్మాయి గారు, స్వామి అనుగ్రహం. థ్యాంక్ యూ. ప్రతిదీ ఐశ్వర్యం, గుర్తుపెట్టుకో. డబ్బే కాదు, కరెన్సీ నోట్లే కాదు ఐశ్వర్యం అంటే. ఏం చేసుకుంటారు అది? ఏం చేసుకుంటారు? నిన్న నారాయణ సేవ చేస్తే బెడ్ మీద ఉండి నేను నారాయణ సేవ పంపించలేకపోయాను నేను ఒక ఫ్లవర్ వెండారు. కోట్ల రూపాయలు మూలుగును నాకు ఆలోచన లేదు, నారాయణ సేవ ఆలోచన లేదు. దే విల్ క్యారీ విత్ దెమ్. మోసుకుపోనండి. ఇక్కడ ఒక మాట అన్నప్పుడు ఐశ్వర్యం అంటే మే కాల్ ఇట్ అ టాలెంట్ ఆల్సో. ఒకటి పాట పాడే టాలెంట్ ఉంటే నాకు మాట్లాడే టాలెంట్ ఇచ్చాడు అని అనుకుంటున్నాడు. ఐఎమ్ నాట్ ఎ టాలెంటెడ్ ఫెలో. టాలెంట్ ఈజ్ గాడ్స్ గిఫ్ట్ అన్నట్టు స్వామి దగ్గర. అప్పుడు స్వామి నో, టాలెంట్ ఈజ్ నాట్ గాడ్స్ గిఫ్ట్, టాలెంట్ ఇట్ సెల్ఫ్ గాడ్. ముగ్గులు వేసేవాళ్ళు ఏ నైపుణ్యం 64 రకాల కళల్లో ఎవరికి ఏ నైపుణ్యం ఉన్నా అది భగవంతుడు అనే భావన, గాడ్స్ గిఫ్ట్ అంటుంటాము. ఎందుకంటే పదాలు తెలిసి మిడిమిడి జ్ఞానంతో వాడుతుంటాం. ఎందుకంటే మనకు ఆ పదానికి అర్థమే తెలియదు. మీకు ఒక పదానికి అర్థమే తెలియదు, ఇంకా పండగలకు ఏం అర్థం అవుతుంది అన్నారు స్వామి. పండగలు ఏమర్థమవుతాయి? ఏదో వేప పత్ర తెచ్చుకున్నాం, మింగాము కొంతకాలం వరకు. సెలబ్రేటెడ్ డికేట్స్ ఉగాది. యూ డోంట్ నో ఈవెన్ ఉగాది అంటే నాకు నిజంగా అనిపించింది, సిగ్గు అనిపించింది నాకు తెలిసి 60 యుగాదులు చేసుకుంటాను. వాట్స్ మీన్ బై యుగాది అంటే వైప్ ఆఫ్ ద బ్యాడ్ క్వాలిటీస్ అండ్ ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్ అండ్ టాలరెన్స్ అండ్ సాక్రిఫైస్. చెడు గుణాలని పారదోలి హృదయాన్ని ప్రేమతో, సహనంతో, క్షమతో నింపుకో, త్యాగంతో. దట్స్ రియల్ ఉగాది. ఎప్పుడైనా మనం ఆలోచించామండి? ఉగాది పచ్చడి ఆవకాయ పచ్చడి కలుపుకోవడానికి ఉగాది పచ్చడి కూడా అనకూడదు. సో టాలెంట్ ఇట్ సెల్ఫ్ గాడ్. ఇందాక ఒక అమ్ముకో మాట చెప్పింది, స్వధర్మము అంటే చెప్పేవాడు సరిగా చెప్పకే ఇదంతా లోకంలో ఇబ్బంది. నోరు మూసి కూర్చుంటే బాగానే ఉంటుంది. చెప్పే విషయాలు సరిగా చెప్పక జనాల మధ్య లేనిపోయిన అపోహలు. వాట్స్ మీన్ బై స్వధర్మం? ఎంత స్వామి బ్యూటిఫుల్ గా అనాలిసిస్ చేశారు చూడండి. జస్ట్ లైక్ దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద రియల్ మీనింగ్ ఆఫ్ ది వర్డ్. ఒక పదం చెప్తాను ఇప్పుడు. నిన్న ఈద్ ఉల్ ఫితర్. ఇప్పుడు ఒక మాట చెప్తే ఈ పదానికి మన అర్థం తెలియక మనం ఏమనుకుంటామంటే, అయ్యో ఇది మనకు సంబంధం కాదండి, రిలేటెడ్ పర్టికులర్ కమ్యూనిటీ అండి, అది మనం ఎందుకు ఉచ్చరించాలండి అంటే ఎంత అజ్ఞాన స్థితిలో ఉన్నామండి మనం. దట్ వర్డ్ ఈజ్ కాల్ నథింగ్ బట్ ISLAM, ఇస్లాం. మనకి ఇస్లాం అంటే నిజమైన పదం, నిజమైన అర్థం తెలుసండి మనకి. ఇక భగవాన్ స్వామి పుణ్యం అంటూ అల్లా యేసు అంటున్నాం.
లేకపోతే ఆ పదాలు అయ్యో మనం అనకూడదని బాబు మడిగట్టు. మనం సాయి ఫోల్డ్లో రాకపోతే, సాయి ఫోల్డ్లో వచ్చి కూడా మా పదాలు అనలేని వాడు మనకు రావక్కర్లేదు సాయి సంస్థలో. రామకృష్ణ ఎలా అన్నావో ధైర్యంగా అల్లా యేసు అనగలగాలండి. రామకృష్ణ ఎలుగెత్తి అని చెప్పి అల్లా యేసు అశ్వత్థామాచార్ కుంజరహ అన్నామంటే మనం ఇంకా పుట్టాలి పెరగాలి పోవాల్సిందే. వాట్స్ మెన్ బై ఇస్లాం? ఫ్యాంటాస్టిక్ డెఫినేషన్. ఇస్లాం అంటే మనం ఏమనుకుంటాం, వేరే కమ్యూనిటీ అండి, మనకేం సంబంధం ఉంది? బ్రాహ్మిన్స్ ఏం సంబంధము, వైశ్యాలకి? ఇస్లాం మీన్స్ సరెండరెన్స్ అండి, శరణాగతి అండి. ఎవరు శరణాగతి కావద్దా? నేను కావద్దా, కోటేశ్వరరావు కావద్దా, లేకపోతే పార్థసారథి కావద్దా, లేకపోతే నిర్మల కావద్దా? ఎంతమంది ఈ పదానికి అర్థం చెప్పారండి ఇస్లాం అంటే? ఈ స్పెషల్ సత్సంగాల వల్ల నేను కొన్ని పండుగలు మిస్ అవుతున్నాం. నెక్స్ట్ టైం చాలా బాధగా ఉంది నాకు. ఐఎమ్ అన్ఏబుల్ టు టాక్ అబౌట్ రంజాన్ వెస్టర్డే. బట్ ఇస్లాం మీన్స్ టోటల్ సరెండర్, సంపూర్ణ శరణాగతి అండి. ఈ క్రోధ సంవత్సరాల గురించి చెప్పంటే ఇక చెప్పక్కర్లేదు. నేను పంచాంగ శ్రవణంగా వింటం మానేసిన. ఎవడికాడు పోటీ అనమాట. ఒకడు సాయంత్రం అంటే ఒకడు మధ్యాహ్నం, ఒకటి తెల్లారుజామున పెట్టాడు. అంత పోటీతత్వం అనమాట. అతను సంపూర్ణ శరణాగతి తత్వంతోనే మన ఇక క్రోధన సంవత్సరం సార్ బాగా చెప్పాడు. ద అవుట్కమ్ ఆఫ్ ది ఎంటైర్ రుద్రము 3వ అనువాకం 17 శ్లోకాలు ఏంటి? సంపూర్ణ టోటల్ సరెండరెన్స్ మాత్రమే నువ్వు భగవంతుని యొక్క పరతత్వాన్ని గుర్తించగలటానికి, పరతత్వాన్ని అర్థం చేసుకోవడానికి చేసే సాధన అన్నాడు. ద రియల్ మీనింగ్ ఆఫ్ ఇస్లామీ టోటల్ సరెండరెన్స్, భగవంతుడికి సంపూర్ణ శరణాగతి అండి. అమ్మాయి చెప్పిన దాంట్లో 2 మాటలు మాట్లాడిపించింది. థ్యాంక్ యూ స్వామి. ఈ యొక్క అహం సత్యబోధకాలు 4 సంవత్సరాలు మేము ఈ ఉగాది పర్వదినం జరుపుకున్నాం స్వామి. ఇట్స్ గ్రేటెస్ట్, ఈ ప్రపంచంలోనే అద్భుతం. అంటే నన్ను నేను పొగుడుతున్నాను అనుకోండి, మీ ఇష్టం. నేను ఏ మాట అనలేను, ఈ నా మాటలు కాదు. పొద్దునుంచి మా ఇంట్లో కామరాజ్ అనిల్ కుమార్ గారి మాటలే. పొద్దునుంచి కామరాజ్ అనిల్ కుమార్ మాటలే మేము ముద్రించుకుంటున్నాం మా ఇంట్లో. మా తమ్ముడు మామగారు నేను చనిపోయాడు, ఆహా అలానా అన్నాం. ఈ మధ్య గుంటూరు కారం సినిమా చూసిన తర్వాత ఒక డైలాగ్ గుర్తుకొచ్చింది, మన పని అయిపోయిందో ఎగ్జిట్ అయిపోవాలట. అంటే ఎగ్జిట్ అయిపోవాలంటే వెళ్ళిపోవాలి. అనిల్ కుమార్ గారే ఎగ్జిట్ ఇచ్చిన తర్వాత మనం ఎగ్జిట్ అయిపోతే ఎలా ఉంటుందండి? వీడు ఎప్పుడు ఎగ్జిట్ ఇస్తారా బాబు అని పైకి చెప్పరు. నేను బొచ్చెడు మందిని చూసిన. వీడు ఎప్పుడు పోతాడురా బాబు అనుకున్న చాలా మంది చూసాను నేను నా కాళ్ళ ముందు. అలా అనిపించుకోదు, ఎగ్జిట్ ఇచ్చేసేయాలి, మనం ఇచ్చేసేయాలి ఎగ్జిట్. మరి నిన్న మా లాస్ట్ బ్రదర్ వాళ్ళు మా మామయ్య గారు చనిపోయారు హైదరాబాద్లో. నేను పోలేకపోయాను దూరంగా. ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు మా తమ్ముడు. ఏదో ఒకసారి అనుకున్నాం, అయిపోయింది ఎగ్జిట్ ఇచ్చేసేది అనుకున్నాం. అప్పుడు కామరాజు గారు అన్న మాట ఏంటి, భలేవారు సార్ అంటే, మీరు చెప్పండి ఇంకెవరన్నా ప్రపంచంలో చేస్తే నేను వాళ్ళనే పొగుడుతాను అన్నాడు నాతో ఒకరోజు. మీరు చెప్పండి భారతదేశంలో ఎవరైనా 4 సంవత్సరాలు బట్టి ఒక పండుగ చేసుకున్నారు, మీరు చెప్తే నేను వాళ్ళనే పొగుడుతా అన్నాడు. నాకు తెలియదు సార్ అన్న. మరి తెలియనప్పుడు మీరు, నాకు తెలిసి నేను 50 దేశాలు తిరిగాను, భారతదేశం అంతా తిరిగాను. ఎవ్వడు కూడా ఒక డయాస్ మీద 4 సంవత్సరాలు పండుగ చేసుకోలేరు. ఇది అనితర సాధ్యము. మనం ఎన్ని జన్మలో చేసిన సుకృతమో ఈ యొక్క ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయటము, ఈ ప్లాట్ఫామ్ గొడుగు కింద మనం ఎండకి ఉండటం. నా జీవితంలో అయితే ఇది గొప్ప అద్భుతమైన ఆధ్యాత్మిక, ఇది సువర్ణాక్షరంగా సరిపోదు. ఐ హావ్ టు రైట్ లైక్ దిస్ ఇన్ మై ఎంటైర్ క్యారియర్ ఆఫ్ మై లైఫ్. నా బ్రతుకు మొత్తం మీద అద్భుతమైన 4 సంవత్సరాలు. కారణాంతరాల వల్ల నేను ఈ ఉగాది గురించి మాట్లాడే అవకాశం కొంత పర్సనల్ ఉంది. షెడ్యూల్ కూడా అలానే వేశాం. కోటేశ్వర గారు భవిష్యత్తులో షెడ్యూల్స్ అలా వేయదు సార్. ఐ విల్ టెల్. సరే సార్, సరే సార్. లేదు లేదు, నా హృదయం నా 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 హృదయం క్షోభిస్తుంది సార్. ఉగాది గురించి మాట్లాడబోతే ఈ సంవత్సరంతో నన్ను దుఃఖించాల్సి వస్తుంది. మరలా మరుసటి ఉగాది దాకా నేనెక్కడో మీరెక్కడోనండి. నాకైతే అంత అత్యాశ లేదు. ఐఎమ్ నాట్ హ్యావింగ్ అంత అత్యాశ లేదు మళ్ళీ వచ్చే ఉగాది దాకా ఇది సాగాలండి. ఐఎమ్ నాట్ హ్యావింగ్ దట్స్ వై
స్వామి సందేశ వ్యాప్తి మీ లక్ష్యంగా పెట్టుకొని నాతో కామరాజు గారు చెప్పిన చివరి మాట అదే నా ధ్యేయమండి. శివరాత్రి గురించి చెప్తే ఉంది, ఏది చెప్తుంది స్వామి మెసేజ్ పంచడం నా జస్ట్ పంచడం కాదు, తెలుసుకోవడం ప్రయత్నం వినబడదు మేడం. సార్ ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఒక కోరిక కోరుతున్నాను సార్. ఈ కొత్త సంవత్సరంలో ఇన్ని సంవత్సరాలు నాతో పాటు ప్రయాణం చేశారు కనుక నేను ఒక కోరిక, అంటే డబ్బులు ఎవరికి కావాలని మీ డబ్బులు బాబు, మిమ్మల్ని మాత్రం ఒక కోరిక మాత్రం కోరుతున్నాను. ఆ కోరిక తీర్చిన వాళ్ళు ఓపెన్ గా చెప్పండి, కోటేశ్వరరావు గారు రికార్డు చేసుకుంటారు. ఎందుకంటే ఇది ఆర్గనైజేషన్ ప్రోగ్రామ్. నన్ను ఒక ఆయన అడిగాడు, ఇన్ని రోజులు బట్టి సత్సంగం చేస్తుంటాను బెనిఫిట్ అన్నాడు. మీ ఏజ్ ఎంత సార్ అన్నాను. 72 సంవత్సరాలు. 72 సంవత్సరాలు బట్టి ముప్పొద్దు మెక్కుతున్నావు, ఏం బెనిఫిట్ వచ్చింది నీకు అన్నాను. నోరు మూసుకున్నాడు. సమాజానికి ఎన్నో కార్యక్రమాలు ఈ యొక్క అహం సత్యబోధక ద్వారా మనం చేయగలుగుతాం. సో మిమ్మల్ని కోరే కోరిక ఏంటంటే, ఆ కోరిక నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను. మీరు 50 మంది రాబట్టి మాట్లాడుతున్నారు. అదే 5 ఉంటే నోరు కూడా ఇప్పను. నా నేచర్ అది. కోటేశ్వరరావు గారు 2 భజనలు చెప్పేసి ముగించాను సార్ అంట. ఎందుకంటే నాకు మంది కావాలి, మంద కావాలి. కానీ మా మేడం రోజు 2 గంటలు ఆ పిల్లలతో నేను అన్నాను, ఐఎమ్ యూటిలైజింగ్ మై టైం అంది. చాలా మంచి మాట అని చెప్పాను. నేను సత్సంగం పెట్టుకుని కూడా ఎందుకు లక్ష్మి, వాడేవాడో వింటాడు, వాడు వినకపోతే నాకెందుకు, నేను చెప్పుకుని నేను వినటానికి పెట్టుకున్నాను. అందుకే నేను మిమ్మల్ని అందరూ కోరేది కొత్త సంవత్సరంలో ఏంటంటే, మీ ఇరుగు పొరుగున ఉన్న ఒకళ్ళిద్దరు పిల్లల్ని పిలుచుకుని మంచి విషయాలు చెప్పండి. చెప్తూనే ఉన్నారు, చెప్పని వాళ్ళు ఈ రోజు నుంచి ప్రారంభించండి. మేము ప్రారంభించాము అని ఈ గ్రూప్ లో చెప్పండి. మా కొడేశ్వరరావు గారు రికార్డు చేసుకుంటారు. 2 పిల్లలు చెప్పుకోండి. మా మేడం ఫోన్ లో పట్టుకుని బాంబే పిల్లలతో 2 గంటలు మాట్లాడుతుంది. మీకు పక్కన పిల్లలు దొరకరండి, 2 పిల్లలు, 1-2 పిల్లలు. దిస్ ఈజ్ మై డిజైర్ అండి. మిమ్మల్ని ఇంతవరకు ఏం అడగలేదు, భవిష్యత్తులో కూడా అడగను. నా దగ్గర ఒక 16 ఉగాది సత్సంగాలు స్వామి ఉన్నాయండి. అందులో ఒక సత్సంగము అంటే ఉగాది, నాకు నేను ఆశ్చర్యం పోయింది. ఏంటి స్వామి ఇది ఉగాది పండుగ ఏంటి, నువ్వు చెప్పిన విధానం ఏంటంటే దట్ ఈస్ ద వే టు ఎక్స్ప్లెయిన్ ఏ ఫెస్టివల్. ఇలా చెప్పాను కదా, కొత్త బట్టలు కట్టుకున్నాము, వ్యాపారం చెందాము, కొంతకాలం అలా నడిచింది. కాస్త కాస్త వచ్చిన తర్వాత ఆదాయం వ్యయం, ఇది ఉగాది అంటే. తర్వాత 2 నాకు సంబంధం లేదు. నన్ను ఇవాళ పొగుడుతారు, రేపు తిడతారు. మానవ నైజమే అది. ఇవాళ ఓడమల్లే అంటారు, రేపు పొద్దున బోడమల్లే అంటారు. మీరు ద నేచర్ ఆఫ్ హ్యూమన్. దాని గురించి రాజపూజ అవమానం అసలు నేను పట్టించుకోను. ఎంటర్ పంచాంగం మీకు నేను గ్రూప్ లో పెట్టేస్తాను. మూడాలు ఎప్పుడు వస్తాయి, అవి వస్తాయి, ఎవ్రీథింగ్ దిస్ ఈజ్ పంచాంగం. ఇది ఉగాది అనుకుంటే మనం ఇప్పుడు చెప్పబోయే సత్సంగం ఎంత మల్టీ డైమెన్షన్లు స్వామి చెప్పారో చూడండి. సో ఐ సెలెక్టెడ్ వన్ ఆఫ్ ది ఉగాది సత్సంగం. చెప్పాను కదా, చెప్పకపోతే ఈ సంవత్సరం అంతా ఏడుస్తాం, అరే ఉగాది సత్సంగం చెప్పలేకపోయాను. ఏం చెప్తాం, నాకెందుకు స్వామి మాటలు చెప్తాం. మీకు ఒప్పుకుంటే నేను తెలుసుకోవటానికి చెప్పుకుంటున్నాను. ఇంకొక డౌట్ రావచ్చు కొంతమందికి, ఉగాది అయిపోయి ఆల్రెడీ 5వ రోజు ఈయన ఇంకా ఉగాది అంటాడు. నేను అలానే అంటుంటా అన్న. మీలాంటి వాళ్ళకి లేకపోతే నాలాంటి వాడికి ఒక చెంపపెట్టుకు అద్భుతమైన మహనీయుడు కవిత్వం రాశాడు. ఆ కవిత్వం చదువుకుని మనం స్వామి సందేశంలో పోదాం. ఆయన రాసిన చివరి మాట అండి, ప్రపంచాన్ని నమ్ముకుంటే ఏడాదికో ఉగాది, ప్రపంచాన్ని నమ్ముకుంటే ఏడాదికో ఉగాది, సత్యసాయిని నమ్ముకుంటే సంవత్సరం అంతా ఉగాది. దిస్ ఈజ్ మై మోటో. ఐఎమ్ రిపీటింగ్, దిస్ ఈజ్ ద లాస్ట్ బుక్. సార్ ఇంకోసారి చెప్పండి ఈ మాట. ప్రపంచాన్ని నమ్ముకుంటే ఏడాదికో ఉగాది, సత్యసాయిని నమ్ముకుంటే సంవత్సరం అంతా ఉగాదే. సార్ నాకు కళ్ళు నీళ్ళు వచ్చినాయి. మీలో ఎవరన్నా అంటారేమో, 4 రోజులు అయిపోయిన సార్ ఇప్పుడు ఉగాది అంటారా, ఎవరిని పొరపాటు అంటారా అంటే, నాకు మంచి స్వామి ఒక కవిత్వం, ఒక మహనీయుడు రాసిన కవిత్వం అనమాట. ఇప్పుడు ఆ కవిత తెలుసుకుని సబ్జెక్ట్ లోకి వెళ్దాం. అంటే ఓకే, ఈ రోజు కంప్లీట్ కాదు, టుమారో ఐ విల్ ట్రై టు కంక్లూడ్ మై ఉగాది సత్సంగం. టైం నాది కదండి, నా టైం నేను వాడుకుంటా. ఆ మహనీయుడు ఏం రాశాడో చూడండి. నాన్న బంగారు అన్న బాబా పిలుపులో
వేలాది కోయిలమ్మల ఆలాపన వినలేదా? లోకంలో వసంతం కాలంలో పరిమితం, లోకహితం వ్రతమైతే బ్రతుకంతా వసంతం అంటారు బాబా. భయమెందుకు నేనున్నానని బాబా అంటుంటే మారణాయుధాలైన మల్లెచెండులు అవుతాయి. ఆరోగ్యరీత్యా రిపీట్ చేయట్లేదు. మహావ్యాధులైన మనోహర సుగంధాలు అవుతాయి. ఆధ్యాత్మిక ప్రగతికి పునాది కావాలి ఈ ఉగాది. అంధకాసురుని ప్రవృత్తికి సమాధి కావాలి ఈ ఉగాది. బాబా శుభాకాంక్షలివి ఈనాడు, బాబా అక్షర వరాలివి ఈనాడు. ఇందాక స్వాతంత్రం అంటే చెప్పింది, స్వాతంత్రం స్వధర్మం అంటే ఆత్మధర్మం, అంతేగాని బ్రాహ్మణ ధర్మం ఇలా చెప్తే మన సమాజం చెప్పాను కదా, నాస్తికత్వం పెరగడానికి మనలాంటి మిడిమిడి జ్ఞానాలు ఆస్తికుల యొక్క నేచరే, అవర్ బిహేవియర్ నాస్తికత్వాన్ని పెంచి. ఎందుకంటే మిడిమిడి జ్ఞానం అంది, హాఫ్ నాలెడ్జ్ కాలం, సగం తెలిసి చెప్తూ ఉంటాం, దానివల్ల నాస్తికత్వం పెరిగిపోతుంది. సత్యసాయి సంకల్పం స్వాతంత్రంలో ప్రతిఫలించిన నాడే ఉగాది. సత్యసాయి అనుగ్రహం స్వానుభవంలో పరిమళించిన నాడే ఉగాది. చివరి 4 లైన్లు ఇందాక చెప్పాను. ప్రపంచాన్ని నమ్ముకుంటే ఏడాదికో ఉగాది, సత్యసాయిని నమ్ముకుంటే సంవత్సరంతో ఉగాది. టు మీ ఎవ్రీడే ఈజ్ ఉగాది. దట్స్ వై ఐఎమ్ టేకింగ్ దిస్ సబ్జెక్ట్. ఫ్యాంటాస్టిక్ మెసేజ్ అండి. ఒక దగ్గర స్వామి ఒక 2 hours ఏవో మాట్లాడుంటారో అనిపించింది. నేను సంస్థలోకి వచ్చిన కొత్తలో ఇది చెప్పాను. నా దగ్గర ఒక 15 ఉన్నాయండి ఉగాది. ఐ సెలెక్టెడ్ 1. మల్టీ డైమెన్షన్ లో చెప్పారండి. ఉగాది అని నాకు ఉగాది రోజు ఇది చెప్తున్నారేంటి అనిపించింది సత్సంగం ప్రిపేర్ అవుతుంటే. చూద్దాం ఎన్ని భిన్న కోణాల్లో చెప్పారో. ట్రై టు లెర్న్ టుడే అండ్ టుమారో. మీ అందరికి తెలిసిన వాళ్ళే, సారీ నేను తెలుసుకుంటా. టైటిల్ ఏంటంటే, హృదయం మంచిదైతే ఏ యుగం అయితే మనకేమి. ప్రేమస్వరూపులారా, అహంకారం లేని మానవుని అందరూ ప్రేమిస్తారు. క్రోధం లేని వానికి దుఃఖం కనిపించదు. కోరికలు లేని వాణిని ఏ దుఃఖములు వెంటాడవు. డిజైర్స్ లీస్ట్ డిస్పైర్డ్. ద అన్సాటిస్ఫైడ్ వాంట్స్ డిజైర్స్ మ్యాక్ మేన్. నన్ను తీరని కోరికలు చేసుకోవడానికి మళ్ళీ పుట్టాల్సిందే, ఖచ్చితంగా పుడుతూనే ఉన్నాం. టు డై మైండ్ అన్నారు. అట్టివాడు నిరంతరము ఆనందమునే అనుభవిస్తాడు. ఇంకా లోభం లేని వాడిని నిరంతరము సుఖింపజేస్తుంది ఈ జగత్తు అంటూ ప్రారంభించారు. ఇక ఉగాది అంటే స్వామి ఎలా ప్రారంభిస్తారో తెలుసు. వాట్ ఇస్ ద ప్రజెంట్ సిచ్యుయేషన్ ఇన్ ది వరల్డ్. ప్రపంచం ఎలా ఉందో మనకు తెలుసు కళ్ళ ముందే. అనేక సమస్యలతో సతమతలాడుతుంది ప్రపంచం. యుద్ధాలు జరుగుతున్నాయి, రెండు యుద్ధాలు జరుగుతున్నాయి. మనకు అనుకోవచ్చు మనకు భౌతికంగా యుద్ధం లేకపోయినా మనకి ప్రతినిత్యం లోపల యుద్ధం జరుగుతూనే ఉంటుంది ప్రతి మానవుల్లో. ఎక్కడ చూసినా భయములు, ఎక్కడ చూసినా అధికార వాంఛలు, ఎక్కడ చూసినా స్వార్థము, మనిషి మధ్య ద్వేషము, జాతికి మధ్య వైరము. వాట్ ఇస్ ద రీజన్? దైవ పితృత్వము, మానవ సోదరత్వం అన్న భావంతో మన అందరు భగవంతుడు పుట్టిస్తే ఇలా కొట్టుకోవడం మారణ ఎందుకు ఇలా ఎందుకు జీవిస్తున్నాము పద్ధతితో? ఇవాళ యానిమల్స్ అన్న ఇంకా మన సోషల్ గా బిహేవ్ చేస్తూ మనం ఎందుకు చేయలేకపోతున్నాం అంటే రీజన్ చదవాలి. కారణం ఏంటో ప్రశ్న వేస్తూ ఇందాక అమ్మాయి అన్నట్టుగా మనతో పాటే వచ్చిన మానవత ఎల్సిట్ టు బ్రింగ్ అవుట్. గుంట తవ్వితే మట్టి బయటకు ఎలా వస్తుంది? టు బ్రింగ్ అవుట్. హృదయంలో ఉన్నాయి కానీ మనం వాటి మరుగుపరుచుకున్నాం. నెమ్మదిగా చెప్దామని చెప్తున్నాం. ఆవేశం వస్తుంది నేను మళ్ళీ ఆరోగ్యం దెబ్బతింటే. నైతికను విస్మరించి మానవత్వమును మర్చిపోవటం చేత ఈనాడు సమాజంలో అనేక సమస్యలు కొరకరాని కొయ్యలుగా తయారయ్యాయి అంటూ తన ఉగాది సందేశం స్వామి ప్రారంభించారండి. దిస్ వర్ డెలివర్డ్ స్వామి 30 years బ్యాక్. ఆర్గనైజేషన్ కొత్తలో
అప్పుడు నేను ప్రశాంతి నిలయంలో ఉన్నాను ఆ రోజు. దురాశ, భయము, క్రోధము ఈ మనలో ఉన్నాయనుకోండి, మనం ఏ చిన్న కార్యమైంది అని ఆ విజయాన్ని సాధించలేమంటున్నారు స్వామి. ఇంకో సూక్తి ఉంది, ఈనాటి శత్రువు రేపు మిత్రుడు. మొన్నదాకా తిట్టిపోసుకున్నాడు, ఇప్పుడు ఎలక్షన్ వచ్చి కలిశారు. మళ్ళీ మీరే చూడండి, ఒక్కడొకడు తిట్టుకున్నారు, మళ్ళీ భుజాలు అప్పుడు తిరుపతిలో కలిసామంటే ఇప్పుడు కనకదుర్గమ్మ. ఈనాటి శత్రుడు రేపు మిత్రుడు కావచ్చు, కానీ కోరిక నిరంతరం శత్రువే ఉంటుంది. కోరిక నిత్య శత్రువు అనేది భగవద్గీత. అందుకని స్వామి శివుడి చీరింగ్ దీన్ని అది కూడా అదుపులో పెట్టుకోవాలి. 1 ఆఫ్ ది 9 కోడ్ ఆఫ్ కాండక్ట్. మానవుని దుఃఖంకు కారణం ఏమిటి? తాను ఆశించినవి జరగలేదనే దుఃఖమా? పరీక్షలో పాస్ కాలేదన్న దుఃఖమా? ధనకనక వస్తు వాహనాదులు కూడబెట్టలేదన్న దుఃఖమా? లేక లాటరీలో ఫస్ట్ ప్రైజ్ రాలేదన్న దుఃఖమా? ఇలాంటివన్నీ దుఃఖములను భావిస్తున్నాడు ఈనాటి మానవుడు. ఇది కాదు దుఃఖము. దేహాభిమానమే దుఃఖము. దేహమే నేను అనుకోవడమే దుఃఖం. నేను, నాది అనే 2 పదములే దుఃఖానికి అందిస్తున్నాయి. అనగా అహంకార మమకారములే మానవుని అనంత దుఃఖములకు మూల కారణం అవుతున్నాయి. ఏం చేయాలి? దేహాభిమానం తగ్గించుకోమంటున్నారు. అంటే దేహాన్ని అశ్రద్ధ చేయమంటలేదు, ఎందుకంటే లోపల దేహి ఉన్నాడు. ఆ దేహిని చూసుకోవాలని దేహం కండిషన్లోనే ఉండాలా. డొక్కు కారులాగా ఉంటే ఎట్లా నడుస్తుంది? లోపల యజమాని ఉన్నాడు. మనసును అదుపులో ఉంచుకోవాలి. వేగంగా పరిగెత్తే ట్రైన్ ఎంతమంది చేరినా ఆపలేరు, కానీ ఇంజిన్లో బ్రేక్ వచ్చితే అది నిలిచిపోతుంది. అదేవిధంగా మనసును అదుపులో ఉంచుకున్నప్పుడు సర్వ దుఃఖములు పరిహారం అవుతాయి. సమస్త దుఃఖములకు మూల కారణం మనస్సే. ఈ కోరికలు ఎంతటి వారినైనా లొంగదీస్తాయి. సూర్య చంద్రాదులను, ఇంద్రాది దేవతలు కూడా క్షణంలో కిందకి నెట్టేస్తాయి. ఐ డోంట్ వాంట్ గో డీటెయిల్. అర్జున్ చాలా మేధశక్తి గలవాడు. అర్జున, పల్గుణ, పార్థ, కిరీటి, శ్వేతవాహన ఎక్సెట్రా ఎక్సెట్రా 9 విధములైన బిరుదులను అందుకున్నాడు. అలాంటి అర్జునుడు కూడా క్షణంలో ఈ వ్యాధికి గురి అవుతూ వచ్చాడు. కారణము ఇందాక స్వధర్మం ఉంది. స్వధర్మంలో ఫస్ట్ వర్డ్ ఏంటమ్మా? స్వ. స్వ అనే పదము చేత తాను బంధింపబడ్డాడు. వాడిది స్వ. ఏమిటి స్వ? స్వజనులు, స్వబంధువులు అనగా నావారు నావారు అనే అభిమానం చేతనే తన గాంధీయమును కింద పడేసి దీనుడై దుఃఖించాడు. ఇలాంటి అభిమాన మమకారములు ఏ క్షణమునందైనా, ఏ ప్రదేశమునందైనా, ఏ వయసునందైనా, ఏ యుగమునందైనా మానవుని పతనం కాదు. యుద్ధంలో చెప్తున్నారు, నిరంతరం నారాయణ నారాయణ మంత్రం చేసే నారదుడికి ఏ ఫ్రాక్షన్ ఆఫ్ ది సెకండ్ ఏదో థాట్ రావటం తోటకి ఎన్ని జన్మలు అలా ఎత్తారో మనకు రుద్రంలో చెప్పారు. ఇక మన పరిస్థితి అని చెప్పండి. కనుక వీటిని అదుపులో పెట్టుకోవాలంటున్నాను. ఇక మానవుడు నేచర్ చెప్తున్నారు. ఇందాక అమ్మాయి ప్రేమ గురించి చెప్పింది. ప్రేమ వేరు, భక్తి వేరు కాదమ్మా. ఫలాపేక్ష రహిత ప్రేమయే భక్తి. డిజైర్లెస్ లవ్ టువర్డ్స్ గాడ్ ఈజ్ డివోషన్. ఇది సబ్జెక్ట్ లో లేదండి అమ్మాయి. ప్రేమ వేరు, భక్తి వేరు కాదమ్మా. ఈనాటి మానవుడు
ఐహికంగా ఆముష్మికంగా ఏదో ఒక ప్రతిఫలాపేక్షతో భగవంతుని ప్రేమిస్తున్నాడు. కానీ ఇది నిజమైన ప్రేమ కాదు. నా మిత్రుడు, నా తల్లి, నా తండ్రి అనే అభిమానంతో వీరందరినీ ప్రేమించినట్లు నటిస్తున్నాడు. అండర్లైన్ చేసుకున్నాను నేను. అది బాగా చెప్పాడు మన గరికపాటి ఆయన కూడా. ఇది అభిమానం తప్ప ప్రేమ కాదు. ప్రేమ అనగా ఏమిటి? ఎట్టి ఫలమును ఆశించక ఉపకారం చేసే తత్వమునికే ప్రేమ అనేది ఒకటి ఫ్యాంటాస్టిక్ డెఫినేషన్. అది ఎట్టి ఫలమును ఆశించక ఉపకారం చేసే తత్వం ఎప్పుడు ఉందో. ఈ సాయి రేవంత్ రోజు నారాయణ సేవ చేసి పెడుతుంది. అమ్మాయి మరి నేను పొద్దున ఏదో మా తోటలో కాసినాయండి బాలవికాస్ పిల్లలండి నిగనిగలాడే పొల్యూటెడ్ అరటిపళ్ళు. అమ్మాయి ఎంత ఆర్గానిక్ ఫుడ్ అండి. ఆ ఊరు దగ్గర ఉన్న వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ ఊరు పోయారండి అమ్మ చూసిరండి. ఆ పెద్దపూడి అమ్మాయి అరుణ్ దగ్గర పోయి చూసిరండి. ఏంటో దూరంగా ఉన్నా మీకేమైనా దగ్గర ఉన్న వాళ్ళు గో అండ్ విజిటెడ్ హర్ హౌస్. ఏం ఆశించి రోజు నారాయణ సేవ చేస్తుంది? నిన్న నాకు వంటరం లేక ఒక డబ్బాకి 60 రూపాయలు ఇచ్చి 130 డబ్బాలు కొన్నాను. చేసేవాడు కావాలి నాకు. మరి నేను చేయలేను కానీ ఆవిడ వండి పెడుతుంది రోజు నారాయణ సేవ గుళ్ళో. మరి సాయి రేవంత్ మరి ఏం ఆశిస్తుంది? ఎట్టి ఫలమును ఆశించక ఉపకారం చేసే తత్వముని ప్రేమ అని పేరు. ఎవడున్నాడు మరి ప్రపంచంలో? ఎవ్వడు లేడు. భగవంతుడు ఒక్కడే నీ నుంచి ఎట్టి ఫలమును ఆశించక అన్ని సమయములందు నీకు తోడు నీడగా ఉండి నీ వాంఛలు నెరవేర్చుతూ వస్తున్నాడు. అందుకనే భగవద్గీత భగవంతుడికి ఒక పేరు పెట్టింది, సుహృత్. సుహృత్ దుఃఖకరణే కాదు, సుహృత్ అనగా భగవంతుడే నిజమైన బెస్ట్ ఫ్రెండ్. అతను నీ నుంచి ఏమీ ఫలమును ఆశించాడు. ఇప్పుడు చెప్తున్నాడు, తల్లిదండ్రులైన వృద్ధాప్యంలో తమను సాకుతాడన్న ఆపేక్షతో కుమారుని ప్రేమిస్తుంటారు అని. భగవంతుని ప్రేమ స్వార్థరహితమైనది. సుహృత్ అనే పదముకి ఇదొక్కటే సరి అయిన అర్హత. ఈ ప్రేమతత్వాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. కానీ ఈనాడు ఈ ప్రేమకు నానార్థములు పెంచి యథార్థములు విస్మరించి అనర్థాలు. అది మనం చేసే పని. అది 2 రకాల జ్ఞానం ఉందంటే 2కి ఇంక 2 కలిపి చెప్తుంటాడు ఒక ఆయన. 2 అర్థం కావట్లేదు. ప్రత్యక్ష ప్రమాణం అంటే పరోక్ష 2 అన్నా అనుకోండి, బుక్లో 2 అంటే ఇంకో 2 యాడ్ చేసి చెప్తే నేను కన్ఫ్యూజ్ అయిపోయానండి. ఇందాక అమ్మాయి చెప్పిన దానికి ఎవరికైనా ఆలోచన వస్తే చెప్పండి. నాకైతే నాకు ఒక మైండ్లో ఒక స్పార్క్ వచ్చింది. ఈ రోజు కాకపోతే రేపనే చెప్పచ్చు. ప్రత్యక్ష ప్రమాణము పరోక్ష ప్రమాణం ఉన్నప్పుడు ఒక స్వామి ఒక ఎగ్జాంపుల్ చెప్తుంటారు. ఎక్కడో పొగలాగుంది గుట్టలు తాడని నాకు టోటల్ రికలెక్ట్ కాలేదు బ్రెయిన్లో. ఎవరికైనా బుర్రలో ఆ థాట్ వస్తే యూ కెన్ ఎక్స్ప్లెయిన్ టుమారో ఆ ప్రత్యక్ష పరోక్ష ప్రమాణాల గురించి. ఇది సబ్జెక్ట్. పొగ, దూరపు కొండలు, అది అట్లా ఉండాలి కానీ వేరే సబ్జెక్ట్ చెప్పొద్దు. ఈ ప్రేమకు నానార్థములు లేవు, ఉన్నది ఒకటే అర్థము. అది హృదయానికి హృదయం, హార్ట్ టు హార్ట్ అన్నారు. అది రిలేషన్ షుడ్ బి హార్ట్ టు హార్ట్. భగవంతుడితో సంబంధం ఎలా ఉంది? హార్ట్ టు హార్ట్. మన ఏఎస్బి రిలేషన్ కూడా నేను హార్ట్ టు హార్టే అనుకుంటున్నాను. అలా ఉంటేనే బలంగా ఉండగలుగుతాము. ఇంకో కొన్ని రోజులైనా ఇలాగ ముందుకు వెళ్ళగలుగుతాం. ఏదో నా దగ్గర నేను మీ దగ్గర నుంచి నా దగ్గరకు వస్తే ఏదో ఇస్తాడు, వీడియో సహాయం చేస్తాడు, డబ్బులు పంపిస్తాడు, ఇవన్నీ నథింగ్ డూయింగ్. పంపించే ఆయన ఇచ్చాయని నా ఇంట్లోనే కూర్చున్నాడు. నాకు ఇవన్నీ ఎందుకండి బాబు? నాకుంది జీతము. ఇందాక మా అబ్బాయి అంటున్నాడు, నాన్న రేపు పొద్దున పోదాము, ఒక పేషెంట్ చూసి రావాలి, ఇస్తావా అంటే నా దగ్గర ఉన్న ఇవ్వనా అన్నాను. అంతే. ఇవ్వటం చివరి క్షణం దాకా ఇవ్వటమేనండి. గివింగ్ 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 అంతే. ఇలాంటి స్వార్థరహిత ప్రేమను గుర్తించలేకపోతున్నారు ఈ ప్రపంచంలోని ప్రజలు అంటున్నారు. జానెడు పొట్ట నింపుకొన్న చిక్కులు నుండుచు కోటి విద్యలను పూనిన
మీరనేర్చి పరిపూర్ణ సుఖంబమును పొందలేక ఈ మానవ జాతి దుఃఖములు మగ్గరక నేటికి శ్రీ పరాత్పరని ధ్యానము చేయి భక్తులకు దారిని చూపక ఉన్న మానవ నీకు అమృతం ఇస్తా అంటున్నాడు. అనృతం కాదు, అమృతం. అది అన్నం కాదు, అమృతం పెడతా అంటున్నాడు స్వామి. మనం నమ్మకపోతే ఎట్లండి? సాయిని నమ్ముకున్న వాళ్ళకి అన్నం కాదు, అమృతం పెడుతున్నాడు. మొన్న ఆయన చెప్పాడు, స్వామి తరించిన వాళ్ళు మోక్ష జీవులు ఎంతో మంది ఉన్నారు. మనకు అర్థం కావట్లేదు, మనకి విశ్వాసం కలగట్లేదు. మన ఆలోచన సరళి, మన భగవంతుని ప్రేమ ఎలా ఉండాలి, భగవంతుని భక్తి ఎలా ఉండాలి, ఒక అద్భుతమైన ఇన్సిడెంట్ స్వామి ఒక నేరేట్ చేస్తారు. ఇప్పుడు ఇది భారతంలో జరిగిన సంఘటన. ఎన్ని మల్టీ డైమెన్షన్ లో చెప్పారు. నాకే ఆశ్చర్యం ఇస్తుంది సత్సంగం చదువుతుంటే. నేను 2-3 సార్లు చదివాను ఇప్పటికి. ఒకనొక సమయంలో ధర్మరాజు రాజ్యముని వీడి ద్రౌపది సమేతుడై హిమాలయంలో కాలం గడుపుతున్నాడు. ఒకనాడు ద్రౌపది కంటిదారాలు కాచుకుంటూ, నేను సొంత మాటలు చెప్పట్లేదండి, స్వామి మాటలు సొంత మాటలు ఎందుకని బాబు, నాథ వేలాది మందికి అనుకూలములు గావించి అన్నమును ప్రసాదించి దుర్భిక్షము దూరం చేసి ధర్మము కాపాడుతూ వచ్చిన మీకు ఈ కష్టము కలగటానికి ఏమిటి కారణము? పట్టెడు అన్నముతో పొట్ట నింపుకోలేకపోతున్నారు కదా. ఇప్పుడు కారడవులందు ఇట్టి కఠినమైన జీవితాన్ని గడపడానికి కారణం ఏమిటి? భగవత్ అనుగ్రహం లేకపోవటమా, లేక మీలోని భక్తి దోషమా? త్యాగరాజనట్టు రాముడి శక్తి పోయిందా, నాలో భక్తి అదే. రాముడి అందరికి ఇచ్చేసి ఏమి ఇస్తే ఎంతమందికి ఇస్తాడు? ఇచ్చి ఆయనలో శక్తి పోయింది. నా భక్తి ఎందుకు దొరుకుతుంది అనుకున్నాడు. మరలా వెంటనే చంప వేలగొట్టుకున్నాడు. ధర్మజు చిరునవ్వు నవ్వుతూ, ద్రౌపది చూడు, ఈ హిమాలయ పర్వతములు ఎంత అందంగా ఉంటున్నాయో, ఇవి నాకు ఏ సహాయము చేయకపోయినప్పటికీ వీటిని చూసిన తక్షణమే నాలో ఆనందం ఆవిర్భవిస్తున్నది. క్లీన్లీనెస్ నెక్స్ట్ టు గాడ్లీనెస్. ఎక్కడ స్వచ్ఛత ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడు. భగవంతుడు ప్రకృతి స్వరూపుడు. భగవంతుడు వేరు, ప్రకృతి వేరు కాదు. ఈ ప్రకృతిని చూసిన తక్షణమే ఆనందము కలుగుతున్నది. ఈ ఆనందం నిమిత్తమై నేను భగవంతుని ప్రేమిస్తున్నాను, కానీ ప్రతిఫలాపేక్షతో కాదు. త్యాగభావం చేత ప్రేమ స్వరూపుని చూసినప్పుడే మనకు అన్ని ఫలితములు చేకూరుతాయి. కనుక ప్రేమ నిమిత్తమే ప్రేమించాలి. నా ప్రేమ వాణిజ్య పదార్థము కాదు. అందుచేతనే కృష్ణుడు నన్ను ఎన్ని బాధలకు గురి చేసినా అతన్ని ప్రేమించడే నా స్వభావము. ఈ లౌకిక జీవితమందు వచ్చిపోయే సుఖదుఖములన్నీ కదిలిపోయే మేఘముల వంటి పాసింగ్ క్లౌడ్స్. దేహమే అశాశ్వతము. అలాంటి దేహంతో అనుభవించే ఆనందం శాశ్వతం ఎట్లా అవుతుంది? మరి ఎంత చూడండి, సింపుల్ థింగ్. బాడీ నాట్ పర్మనెంట్, మరి దీంతో చేసే ఎంజాయ్మెంట్ పర్మనెంట్ ఎలా అవుతుంది అండి? కనుక మనం సాధించవలసింది ఒక భగవత్ ప్రేమయే. చెప్పాడు ఆయన, వీడు నావాడు అని భుజం మీద చేసిపోతే అందరూ తెలియదు కొట్టాల్సింది లోపల పోయేదాకా. అక్కడేమో దయా దగ్గర నుంచున్నట్ట పరమ భక్తుడు, అక్కడ భక్తుడు గేట్ దగ్గర నుంచున్నట్ట. స్వామి రాగానే భుజం మీద చేసి మాట్లాడుకుంటూ లోపలికి పోతున్నారు అనుకోండి, అప్పుడు ఇటు ఉన్న వాళ్ళు అటు వాళ్ళు అందరికీ స్వామికి దండం పెట్టాలి, ఈయన కూడా పెట్టాల్సిందే ఖచ్చితంగా. కనుక వీడు నావాడు నా ముద్ర ఆయన చేత వేయించుకోవాలి మనం. అతని ప్రేమ ఒక్కటి ఉంటే సర్వమును సాధించిన వారం అవుతాము. కనుక ఆ ప్రేమ నిమిత్తమే నీవు చింతించు. లౌకికమైన క్షణభంగురమైన నా కష్టములకు నువ్వు అది ద్రౌపదికి లెసన్ చెప్తున్నావాడు. వైశ్యుడు నా కష్టాల గురించి నువ్వెందుకు, అయ్యో ఆర్ వేస్టింగ్. నేను చెప్తుంటా అనమాట ఒక ఆవిడకి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తున్నావా, ఆలోచించు. వాళ్ళు బాగుంటా నువ్వు పోతావు. నేను నా ఎగ్జాంపుల్ చెప్పుకున్నా.
నేను నన్ను వదిలేసి అందరి గురించి ఆలోచిస్తుంటాను. మీరందరూ బాగానే ఉంటారు, నేను పోయేవాడిని. నేను మా డాక్టర్ గారు ఎండి స్పెషలిస్ట్ చాలా బాగా చెప్తాను. బీపీ బాగా పెరిగితే వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తున్నావా, బాగా ఆలోచించు, వాళ్ళు బాగుంటారు, నువ్వు పోతావు. ఆడ హ్యాపీనే ఉంటారు, పోయేది మనం బాగా ఆలోచించినట్టు. అందుకే నా గురించి, నా కష్టాల గురించి తెచ్చాను. ఈ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. భారతీయ వేదాంతము ప్రాచీన కాలం నుంచి ఇలాంటి సత్యాన్ని బోధిస్తూ వచ్చింది. దైవత్వాన్ని పొందే నిమిత్తమే నువ్వు చింతించాలి. ఆ దైవత్వం యొక్క ఆనందం ఇట్టిది అట్టిది అని ఎవరు ఎవరు ఇక్కడ వెంటనే ఒక ఒక కొటేషన్ చెప్పాలని శాస్త్రి ఎవరు వర్ణిస్తారు భగవంతుని అనగానే ఒక తక్కువ కొటేషన్ మనం ఎన్నో వందల సార్లు చెప్పుకున్నాం. చెప్పండి ఎవరన్నా. వందల సార్లు చెప్పాను. భగవంతుని వర్ణన అన్నప్పుడు తక్కువ ఒక సాంస్క్రిట్ లైన్ ఉంటుంది. ఎనిబడి ఎతో వాచో నివర్తింత అప్రాప్త మనస, వందల సార్లు అనుకున్నాం అన్నమాట. అటు మనసుకు కానీ వాక్కును కానీ అందని ఆనందం అండి. అబౌవ్ ద ప్రాకృతమైనకి అతీతమైంది. ఇదే దైవానందం, అదే నిత్యానందం, అదే యోగానందము, అదే అద్వైతానందం. కానీ ఈనాటి సాధకులు క్షణభంగురమైన తుచ్చమైన ఆనందముల నిమిత్తమే అనేక సాధనలు కలుపుతున్నారు. ఇలాంటి వాటిని సాధనలు చెప్పడం చాలా అవమానం. మొన్న సాధన అంటే చెప్పాను, కోటేశ్వర గారు కూడా అనాలిసిస్ చేశారు. వాటి సా అంటే ఆత్మ, సాధన ధనం అనగా ప్రయత్నంతో మనం సంపాదించుకున్నది. విద్య ఒక ధనం, ఇందాక బాగా చెప్పింది అమ్మాయి. ఆరోగ్యం ఒక ధనం, సర్వశక్తులు ధనములు. ఇంకా సా అంటే సాలోక్య సారూప్య సామీప్య సాహిత్యం. ఇది సాధన అంటే. లివింగ్ విత్ గాడ్, లివింగ్ ఫర్ గాడ్ అండ్ లివింగ్ ఇన్ గాడ్. ఒకటి ఎడ్యుకేషను, ఒకటి సర్వీసు, ఒకటి జ్ఞానం. సత్యసాయి సేవ సంస్థలో కర్మభక్తి జ్ఞానములు ఈ మూడు కూడా లివింగ్ విత్ గాడ్ అండ్ లివింగ్ ఫర్ గాడ్ అండ్ లివింగ్ ఇన్ గాడ్. భగవంతుని కొరకు, భగవంతుడితో జీవించుట, భగవంతుని కొరకు జీవించుట, భగవంతుల్లో జీవించుట, ఈ మూడు చెప్తున్నాయి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ అండ్ యాక్షన్ అండ్ నాలెడ్జ్, విజ్డమ్ నాలెడ్జ్. ఆ విధంగా దైవత్వంతో సాధించిన ధనమే నిజమైన ధనము. చూడండి, ఆ కామరాజ్ అనిల్ కుమార్ గారి ఇంటర్వ్యూ చూస్తుంటే ఆయనతో జీవించడమే గొప్పతనం అంటున్నారు. అంతే, టు లివ్ విత్ గాడ్. ఆయన పక్కన కూర్చోవడం ఎంజాయ్ అంతే. ఆ మధ్యన అనుభూతులు ఎవరు రావు, మనకి వచ్చినాయి అదృష్టం. ఎన్ని వేల సంవత్సరాలు చేస్తే ఋతులు ఆ క్షణభాగం ప్రత్యక్షమే వెళ్ళిపోయేవాళ్ళు. మనం అటువంటి ప్రత్యక్ష పరమాత్మని కళ్ళారుగా దర్శించుకున్నాం తనివి తీర. స్వామి ఎలాగా కథ అల్తారో చూడండి. స్టోరీ బిల్డింగ్ అంటే ఇది. దైవత్వంతో సాధించిన ధనమే నిజమైన ధనము. ఇందాక మీరు గమనించారో లేదో, ఆ అమ్మాయి కూడా గమనించాల. ఆ అమ్మాయి 4వ అధ్యాయం చాప్టర్ ముగించి 5వది 88వ బర్త్డే సెలబ్రేషన్ అయిపోయి 89 మొదలుపెట్టింది. నేను చూడంగానే నాకు అర్థమైంది. 1 year తర్వాత స్వామి చెప్పిన సత్సంగం కంటిన్యూషన్ ఆఫ్ ది 88th బర్త్డే సత్సంగం అండి. అది ఎవరి వల్ల అవుతుందండి? ఎవరి వల్ల అవుతుంది అది? ఆ విష్ణు తత్వాన్ని కంక్లూడ్ చేశారు 88లో. 89లో విశ్వమే విష్ణు స్వరూపం అంటూ మొదలు పెట్టారండి. ఆయన డైరీ రాసుకున్నాడా మనలాగా? రాసుకున్నా కష్టం రిఫర్ చేయడానికి. సంవత్సరం క్రితం ఎంతో చెప్తే చాక్ ఏమంటే చెప్తే నాలాగా అడదిడంగా రాసినోడికి ఏమేమి గుర్తుకు రావు. ఏదో రాసి పడేస్తున్నా, ఏమైతే తెలియదు. అటువంటి ధనాన్ని అందించే నిమిత్తమై యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మ, ఫర్ దట్ పర్పస్ అటువంటి ధనాన్ని మనకు అందించడానికి నిమిత్తమై యుగ యుగములో దైవం అవతరిస్తుంది. దిస్ ఈజ్ ద రీజన్ ఫర్ స్వామి ఎందుకు వచ్చాడు. మనం చెప్పింది
మహిళా డే ఇవ్వడానికి వచ్చాడు, మహిళను అనుకున్నారట. మా ఇంట్లో ఉండడానికి వచ్చాడు, నేను అనుకుంటున్నాను. మా అమ్మాయి చేత అక్క అనిపించుకోవడానికి వచ్చాడు, నేను అనుకుంటున్నాను. నా ఆలోచన సరే నాది. ఒక్కొక్కరికి ఒక్క రకంగా ఆలోచన సరళ గురించి భగవంతుడు అవతరిస్తుంటాడు. కృతయుగం వైశాఖ మాసంలో, త్రేతాయుగం మాఘమాసంలో ప్రారంభమైనది, ద్వాపర యుగము మార్గశిర మాసంలో ప్రారంభమైనది. అందువల్లనే మాసంలో మార్గశిరం నేనే అన్నట్ట కృష్ణుడు. ఈ కలియుగం చైత్ర మాసంలో ప్రారంభమైనది. ఈ చైత్రం కూడా చాంద్రమానంలోనిదే కానీ సూర్యమానంలోని కాదు. ఏమి చెప్తున్నావు? ఉగాది దాదాపు 30 సత్సంగాలు, ప్రతి ఉగాదికి సత్సంగం చెప్పిన వాడిని ఇంతవరకు కూడా ఎప్పుడైనా ఎవరు 32 సంవత్సరాల్లో. ఉగము అంటే నక్షత్రము అలాగే మోసం చెప్పిన చాలా సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు వాటి యుగం అంటే ఇట్ ఫ్యాంటాస్టిక్ డెఫినేషన్ అండి. యుగం అంటే దైవత్వంతో ప్రారంభమై దైవత్వంతో అంతమయ్యేది యుగము. స్టార్ట్ ద డే విత్ లవ్ అండ్ ఫిల్ ద డే విత్ లవ్ అండ్ స్పెండ్ ద డే విత్ ఎండ్ ద డే విత్ ఎవ్రీథింగ్ లవే. పొద్దున్న లేదు పడుకునేదాకా అలాగ దైవంతో ప్రారంభం, దైవంతో అంతమయ్యేది యుగము. అటువంటి యుగానికి ఆది యుగాది. ఈ యుగములను పోషించేవాడు ఎవరు? భగవంతుడు. అతడు కాలస్వరూపుడు. ఈ కాలం కాయాన్ని మింగితే కాలమును మింగేవాడు భగవంతుడు. ఇతనికి సంవత్సర స్వరూపుడు అని కూడా మరొక పేరు. ఈ యుగము కలియుగం. ఈ కలియుగం నందు నామస్మరణ మించింది మరొకటి లేదు. కానీ ఈనాటి మానవుడు హరినామాన్ని విస్మరించాడు, సిరినామాన్ని స్మరిస్తున్నాడు. మనకి హరి కావాలి కానీ సిరి కాదు. హరి ఉంటే సిరి కూడా మన వెంటనే వస్తుంది. సో గిఫ్ట్ కాదు, గివర్ని అడుగుతుంటాం. అది నేను గిఫ్ట్ అడిగితే ఎన్ని గిఫ్ట్లు ఎన్ని ఇచ్చినా మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు, కోరికలు కాదు. ఆ గివర్ మన ఇంట్లో కూర్చున్నాడు అనుకోండి, మనకి ఏది కావాలంటే టైం కాదు ఇస్తాడు. అడగక్కర్లేదు ప్రతిసారి గిఫ్ట్లు, ఆ గివర్ని అడగాల. క్రియేషన్ చూసి క్రియేటర్ మర్చిపోతున్నాం. పురేశ్వర గారు చెప్పారు. ఇప్పుడు కొడైకెనాల్ స్వామి పక్కన చైర్లో ఉంటే ఆయన మానేసి ఆయన క్రియేట్ చేసిన రాముడు వారి ఇది అది సీతాదేవి అని నగలు చూస్తూ కూర్చున్నారు లైన్ కట్టే. సర్వమునకు భగవంతుడే మూల కారణం. ఇలాంటి మూలాధార తత్వాన్ని నిరంతరము స్మరిస్తూ ఉండాలి అని చెప్తున్నారు స్వామి. జనరల్ గా చెప్తుంటే స్వామి, సంవత్సరం అంటే ప్రపంచం అంటే ద్వంద్వాలతో కూడిందండి. ఆల్ రియల్స్. ఈ ప్రపంచమే విశ్వమే ద్వంద్వాలతో, ఎన్నో 1,00,000 ద్వంద్వాలు ఉంటాయి. లిస్ట్ రాసుకుంటే ఎవరైనా రాయండి ఓపుకుంటే. యూ మేక్ ఏ లిస్ట్ ఆఫ్ ద్వంద్వాస్ అండ్ పోస్ట్, గ్రూప్ లో పోస్ట్ చేద్దాం. మంచి పనే కదా ఆలోచన. చాలా ద్వంద్వాలు మన రుద్రంలో ప్రస్తావన వచ్చింది. ఇన్ని ద్వంద్వాలు సుప్రీం ద్వంద్వ ఏది? ఐ ఆస్క్ సో మెనీ టైం తీసుకొచ్చాను. అన్ని ద్వంద్వాలే. మృతత్వము అమృతత్వం సార్. అమృతము. యూ మేక్ ఏ లిస్ట్ ఆఫ్ ద్వంద్వాస్. ఎవరైనా చేయండి, లిస్ట్ చేయండి, సార్ కంపైల్ చేస్తారు. అంటే సంవత్సరం ఉగాది రాగానే అందరు చెప్తుంటారు ఇలా ఉంటాయి అలా ఉంటాయి. దెబ్బేలు పడగొట్టడంలో ఫస్ట్ అనమాట ఈ మీడియా వచ్చిన తర్వాత. ఇలా ఉంటుంది, దీనికి ఇది చేయండి, ఎవరు చెప్పాడు? కనుక యుగాది రాగానే ఎలా ఉంటాయో అలా ఉంటాయో అని మీలో అపోహలు, ఆందోళనలు ఉంటాయి. నేను దీని గురించి మరీ భయంకరంగా చెప్పి మానవ మరింత పెట్టడం, నిరుత్సాహపరచడం నా తత్వం కాదంటున్నారు స్వామి. ఎందుకంటే ఈ ప్రపంచం అంటేనే సుఖ దుఃఖములు, కష్ట నష్టములు, కలిమిలేవులు, కావడి కుండలు. ఈ ప్లెజర్ ఏంటి? 2 పాయింట్స్. అంతా ద్వంద్వమే ఈ ప్రపంచంలో. ఇక నేను పెద్దగా కష్టాలు అంటే కష్టాలు ఎప్పుడు లేవు. ఏ యుగంలో కష్టాలు లేవు? కృతయుగంలో కష్టాలు లేవా? త్రేతాయుగంలో కష్టాలు. త్రేతాయుగం కష్టపడలేదు, రావణుడికి కష్టాలు పడలేదు. మనమెంత? మనకి ఈ ప్రపంచమే సుఖ దుఃఖములు, కష్టములు జరుగుతుంటాయి.
అదే మాట చెప్తున్నారు స్వామి. కృతయుగంలో మాత్రం బాధలు లేవా? త్రేతాయుగంలో కష్టంలో సంభవించలేదా? ద్వాపర యుగంలో యుద్ధం జరగలేదా? అందుకే ఏదో ఉగాది కొత్త సంవత్సరం వస్తుంది, ఏదో మనం మింగేస్తుంది, ఆ స్టైల్లో చెప్పకూడదండి విశ్లేషణ చేసేవాళ్ళు. యూ షుడ్ విన్ ఏ పాజిటివ్ అప్రోచ్. అందుకని నేను టీవీలో 15 రోజులు నేను టీవీ మానేశాను. ఐఎమ్ టెలింగ్ ఒక ఓపెన్ 15 days నేను టీవీ చూడట్లేదు, తను చూడట్లేదు. 15 రోజులు బట్టి హాయిగా ఉంది, కొన్ని సంవత్సరాలు బట్టి టీవీ లేదు. మా సత్యవతి మేడం అంటే మీకు ఎలా గడుస్తుందా అంటే మీరు కూడా ప్రయత్నం చేయండి. అంటే నా మొబైల్ నాకు ఉంది, నాకు కావాల్సిన మొబైల్ చూసుకుంటాను. ఆ సింహాసనం పక్కన కూర్చోవడము, ఈవెన్ అన్నం తినేప్పుడు కూడా వెంకటేశ్వర కళ్యాణం మానేస్తాను 15 రోజులు. వెంకటేశ్వర కోపం వస్తుందేమో మరి. ఆ, అన్నం తినేప్పుడు కూడా వెంకటేశ్వర కళ్యాణం అన్ని టీవీ పెట్టట్లేదు, టీవీల దగ్గర కూర్చోట్లేదు, ఆ రూమ్ లో కూర్చోట్లేదు. నాకు కావాల్సిన మొబైల్ చూస్తున్నాను, ఇన్ఫర్మేషన్ ఐఎమ్ గెటింగ్ ఇన్ఫర్మేషన్. నాకు కావాల్సిన న్యూస్ తెలుసుకుంటున్నాను, ప్రత్యేకంగా టీవీ ఎదురు కూర్చోవట్లేదు. కనుక ఈ యుగమును ప్రత్యేకంగా చూసుకోనక్కర్లేదు. మనం చాలాసార్లు అనుకున్నాం, కృతయుగం నందు కూడా కలియుగ పురుషులు ఉన్నారు, కలియుగం నందు కూడా కృతయుగ పురుషులు ఉన్నారు. దట్స్ వై యుగం దీనికి కారణం కాదు, హృదయమే దీనికి మూలకం. ఎస్, ఆర్ట్ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ యుగము. మన హృదయం మంచిదైతే ఏ యుగం అయితే మనకేమి. కనుక హృదయాన్ని పరిశుద్ధి పరచుకోవాలంటున్నారు. సంవత్సరం తర్వాత మంచి చెడ్డలు రెండు ఉంటే మన తలంచవలసిందే. దాని గురించి మీరు బాధపడక్కలే అంటున్నారు స్వామి. ఇంకా బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తుంటారు. ఈ గ్రంథాలు ఉన్నాయి, గురువు కావచ్చు, దైవం కావచ్చు, నేను గమ్యానికి చేర్చలేదు. గమ్యాన్ని చేయడానికి నీకు నీవే నడవాలి. మొన్న మనం అనుకున్నాం ఉదరాత్మనం. రహదారులపై గైడ్ పోస్ట్ ఉంటుంది, ఈ గ్రామంకి ఇది మార్గము అంటూ మార్గం చూపించడమే దాని తత్వం, కానీ నిన్ను నడిపించడం కాదు. కనుక ఎవరికి వారే స్వశక్తి చేత సుఖాన్ని ఆనందాన్ని పొందడానికి కృషి చేయాలి. ఎవరికి వారు సరి అయిన గుణములు కలిగి ఉండాలి. అప్పుడు ఎన్ని బాధలు వచ్చినా సులభంగా ఎదుర్కొనవచ్చు. కృషి స్ట్రైవ్ ఫర్ దైవ అనుగ్రహం కృషి చేయాలి, దైవ ప్రార్థనలు చల్పాలి. నాకు క్రోధనామ సంవత్సరం, దిస్ క్రోధ రిలేటెడ్ టు మైండ్. రెమెడీ రెండే అన్నారు, శాంతము లేక శరణాగతి. మనం ప్రసాద్ గారు అడిగిన మంచి సమాధానం చెప్పాడు. క్రోధనామ సంవత్సరం రెమెడీ ఏంటంటే శాంతంగా ఉండటం. వాడు తిట్టాడు, మనం తీసి యాక్సిడెంట్ చేయబట్టి వాడికి పోతాయి. రెండోది లేకుంటే శరణాగతి, అక్కడి నుంచి వెళ్ళిపోవడం లేదా శరణాగతి. కనుక ఇది క్రోధనామ సంవత్సరము ఎలా ఉంటుంది, యూ షుడ్ బి అవేర్ ఆఫ్ ఇట్. బాగా చెప్తున్నారు. నాకు క్రోధనామ సంవత్సరం స్వామి చెప్పినట్టే ఉంది ఉపన్యాసం. ఈ టోల్డ్ టు మీ. ఈ సంవత్సరంలో మనసును అదుపులో పెట్టుకోవాలి. క్షణంలో కోపము, క్షణముతో అసూయ మంచిది కాదు. క్షణంలో వచ్చిపోయే క్రోధము చాలా ప్రమాదకరం. యాక్చువల్లీ దిస్ ఈజ్ నాట్ క్రోధనామ సంవత్సరం సత్సంగం. స్వామి నారేటెడ్ అట్ వన్ సత్సంగం, ఒక సంవత్సరం తెలుగు సంవత్సరం పేరు చెప్పదలుచుకోలేదు. సబ్జెక్ట్ చూడండి ఎలా ఉందో. ఇంకా అసూయ మరింత నైమికాని రోగము. ఈనాడు అసూయ అనే రోగం చాలా ప్రాకిపోయింది. క్యాన్సర్ వారికైనా నివారణ ఉంది, కానీ అసూయకు నివారణ లేదు. కనుక అసూయకి ఏమాత్రం గురి కాకూడదు. ఆ కూర సత్యనారాయణ గారు వస్తే భజనలు ఇస్తున్నాడు సార్ ఆయనకి, పాపం ఇది క్యాన్సర్ పేషెంట్. నాకు ఇన్ని రోజులు తెలియదు సార్, ఆయన వచ్చినప్పుడల్లా భజన ఇవ్వండి, ఇస్ మై ఇన్స్ట్రక్షన్. అలాగే సార్, ఖచ్చితంగా ఇవ్వాలి. షూర్ రాసుకో, షూర్. రోజు వస్తే రోజు భజన ఇవ్వు. అలాగే సార్. వచ్చే ఎంత టైము వచ్చేది? 12 చూద్దాం, ఒక చిన్న ఎపిసోడ్ చెప్పి నాకు. కనుక ఇది క్రోధనామ సంవత్సరమా? దీని ముందు ఏం సంవత్సరం అండి? నేను మర్చిపోయా అప్పుడే.
శోభకృత్ నామ సంవత్సరం. నాకు కాస్త నాలెడ్జ్ తక్కువ, గుర్తుండవు. సో సంవత్సరం కాదు, భావం ఎట్టిదో ఫలితం ఎట్టిది. భగవంతుడు ఎవడు, ఎక్కడున్నాడు, రాముడు ఎవరు, యముడు ఎవరంటే మొన్నే ప్రస్తావన చేసుకున్నాం. పుస్తకాలు చదువుతుంటే మనకు విషయాలు తెలుస్తుంటే రిపీట్ కూడా అవుతుంటాయి. మొన్న పురంధరదాస్ ప్రస్తావన చేశాను. నమ్మని రాముడికి రాముడే యముడు, నమ్మిన విభీషణుడికి రాముడే దేవుడు, నమ్మిన ప్రహ్లాదునికి నారాయణుడు, నమ్మని హిరణ్యకశిపుడికి అతను యముడు. కనుక దేవుడు వేరు, యముడి వేరు కాదు. మన చాలా బాగా కఠోపనిషత్తులో హ్యాడ్ ఎ బ్యూటిఫుల్ సెషన్. ఐ థింక్ చాలా బాగా కొన్ని విషయాలనే డెప్త్ గా తెలుసుకున్నాను, ఆనందం కలిగింది నాకు. ఇంకా కొన్ని ఉపనిషత్తులు చూద్దాం, కొంత టైం అయిన తర్వాత ఒక 2-3 సత్సంగాలు అయితే వెళ్ళేటప్పుడు కాంబినేషన్. యముడే రాముడు, రాముడే యముడు. భావములో దోషం ఉంటే యముడు మారుతున్నాడు, భావములో ఉంటే దేవుడు అవుతున్నాడు. ఇక్కడ ఒక స్వామి ఒక మాట చెప్తుంటారు, ఎనిబడి రాముడు. ఇంకొంచెం క్లూ ఇస్తున్నాను, క్లూ ఇవ్వకుండా చెప్తే నాకు మరీ ఆనందము. క్లూ ఏమంటే రాముడు ఉండడు. అలాగా, ఓకే, అది కాదు లేదు, ఓకే, అదిగా అయిపోయింది. కానీ స్వామి ఈ సందర్భం వచ్చినప్పుడు ఇవ్వనా క్లూ ఇవ్వకుండా రాముడు కాముడు అండి. వద్దు సార్, అది అయిపోయింది. ఇలా వచ్చినప్పుడు కంపారిజన్ అప్పుడు ఎస్ నోలు, అంతకంటే ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ఎస్ నోలు గురించి స్వామి ఒక మాట చెప్తుంటారు. ఎస్ అను వారికి అంతా ఎస్ అనురా, నో అను వారికి అంతా నో అనురా. నో ఎస్లు మన నోటికే కానీ సాయికి సరము ఎస్ ఎస్ ఎస్. అది సత్యం, శివం, సుందరం. అది కొత్తగా చెప్పాల. 3 ఎస్లు చెప్పేందుకు 4 ఎస్లు చెప్పొచ్చు కదా, చెప్పరు. ఎందుకంటే 3 మందిరాలు కట్టించారు, సత్యం, శివం, సుందరం. అంతే 3, నో 4th one. మన హృదయంలో ఉన్న భావములకే ఎస్ నోలు కానీ భగవంతునికి ఎస్ నోలు లేవు. ఇది ఎలాంటి యుగమా, ఇది ఎలాంటి సంవత్సరమా, లెట్ ఇట్ బి ఎనీ ఇయర్, లెట్ ఇట్ బి 2024 or 2025. మన హృదయంలో కరుణను పెంచుకుంటే, దైవ చింతన ఒక్కటి ఉంటే ఏదైనా మనం సాధించవచ్చు అని చెప్తూ ఒక వార్నింగ్ ఇస్తున్నారు. నిన్నే చెప్పాను నేను, నా టవల్ కింద పడితే థ్యాంక్ చెప్తాను, కింద పడ్డ పెన్ కావాలని సత్సంగం కావాలని డయాస్ దగ్గర పెన్ కింద పడేస్తా. వాళ్ళు ఎవరికి అర్థం కాదు, అమాయకులు కింద ముందు కూర్చున్నాడు. నేను కింద పడేసారు సార్, పెన్ను తక్కువ ఇస్తే థ్యాంక్ చెప్తా, కావాలి థ్యాంక్ చెప్పడానికి పెన్ను పడేస్తాను, కావాలని తక్కువ కింద పడేస్తాను. చాలా సత్సంగాలు చెప్పడానికి అనమాట. ఈ చిన్న వాటికి మనం థ్యాంక్ చెప్తున్నాము, మరి భగవంతుడికి ఏం చెప్తున్నాము అని చిన్న హింట్ ఇచ్చేసి ఐ కెన్ కంక్లూడ్ టుడే. టుమారో ఐ విల్ కంటిన్యూ. ఏంటి? must show gratitude to our parents, to show gratitude to our nation, to show gratitude to our society, to show gratitude to our God. సమాజం లేకపోతే సత్యసాయి సేవ నేనైతే లేనండి. నేను బతికేది సమాజం. వితౌట్ సొసైటీ నో ఎమ్మెల్యన్, వితౌట్ ASB నో ఎమ్మెల్యన్ ఆల్సో. ఐఎమ్ లివింగ్ ఇన్ ASB, ఐఎమ్ లివింగ్ ఇన్ ద సొసైటీ. సమాజం లేకపోతే నేనెవరండి? అంటే నీ సమాజం ఎవరంటే మళ్ళీ మళ్ళాంటి వాళ్ళు కలయిక. అలా చెప్తా. వీ షుడ్ ఆల్వేస్ గ్రాటిట్యూడ్ టు అవర్ పేరెంట్స్. తల్లిదండ్రులు నెప్పి తెచ్చుకోవాలా. రోజు అమ్మ గుర్తుకొస్తుంది అంటుంటారు మా ఫ్యామిలీ. నాకు నవ్వుతుంది. సంవత్సరానికి ఒకసారి అమ్మ, సంవత్సరం ఒకసారి నాయన గుర్తుకొస్తుంటారు. అది గుర్తు రాకపోతే కృతజ్ఞ ఆపోజిట్ వర్డ్. కృతజ్ఞుడు. ఎప్పుడైతే అన్ని కూడా ఎంజాయ్ చేసిన వాడు మర్చిపోయిన వాడికి తప్పకుండా శాస్తి జరుగుతుంది. యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ గాడ్. ఇన్ని రకాల ఫలితాలు పొంది మనం తప్పించుకోవడం ప్రయత్నం చేస్తున్నాం కొంతమంది కూడా. స్వామి వాళ్ళకి అది ఇచ్చారే, ఇంకా ఎన్ని ఇచ్చిన మనకు తృప్తి లేకపోతే ఎట్లా? ఆల్వేస్ థ్యాంక్ టు భగవాన్. You have to show our gratitude to Bhagavan
1300 ఎన్నో రోజులు సర్వేలా 1384 రోజులు పెట్టి నడుపుతున్నాడు. ఎంత కృతజ్ఞత భావం ఉండాలని ఆయన మీద మనం. హౌ మచ్ గ్రాటిట్యూడ్ యూ హ్యావ్ టు షో. మీరు ఆలోచించండి. మీరు ఏ రోజు పోతుంటే మీకు అర్థం కావట్లా. ఒకసారి రోజు పోయి ఒక రోజు 2-4 రోజులు పోయిరండి ఎక్కడికన్నా. వరుసకు ఒక వారం రోజులు పోయిరండి. యూ కాన్ గో. ఒక వారం రోజులు మందిరం పోయి రాలేదండి. బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ స్వామి టేకప్ చేశారు. ఐ విల్ స్టార్ట్ అండ్ స్టాప్. ఈనాడు ఒక క్షణంలో ఉండిన మంచితనం ఎందుకంటే ఓకే టుమారో రియల్ సరస్వతి యూ హ్యావ్ టు స్పీక్ 40 minutes. ఓకే ఓకే ఐ విల్ స్టార్ట్ అండ్ కంక్లూడ్ హియర్. ఒక 3 నిమిషాల్లో. ఈనాడు ఒక క్షణంలో ఉండిన మంచితనం మరొక క్షణంలో మారిపోతున్నది. ఉపకారికే అపకారిగా మారిపోతున్నారు. ఎన్ని ఉపకారములు చేసినప్పటికీ దాన్ని మర్చిపోయి ఉపకారికే అపకారము తలపెడుతున్నారు. నేను ఆశ్చర్యపోయినా. ఉగాది ఏంటి, స్వామి ఇన్సిడెంట్ చెప్పడం ఏంటంటే ముందు నాకు నవ్వు వచ్చింది. అనుకుంటారు నీకేం తెలుసురా పిచ్చోడా అన్నారు స్వామి. అవును నాకేం తెలుసు, మీకందరికి తెలుసు అని ఒక ఇన్సిడెంట్ మొదలు పెట్టారు స్వామి. అది గోరీ మహమ్మద్. గోరీ మహమ్మద్ అనేక పర్యాయాలు దేశంపై దండెత్తి ప్రజలకు హాని కలిగించాడు. ఒకసారి పృథ్వీరాజుపై దండెత్తగా అతడు గోరిని పట్టి వేశాడు. కానీ అతను ప్రార్థన మన్నించి తిరిగి వదిలిపెట్టాడు. ఆ గోరి తిరిగి 6 పర్యాయాలు పృథ్వీరాజుపై దండెత్తి ఓడిపోయాడు. ఈ 6 పర్యాయములు పృథ్వీరాజు అతను క్షమించి వదిలాడు. కానీ 7వ తూరి పృథ్వీరాజు యొక్క మామ సహాయంతో గోరి తిరిగి దండెత్తి వచ్చాడు. ఈ పర్యాయం పృథ్వీరాజు ఓడిపోయాడు. 6 పర్యాయములు తను క్షమించి వదిలిపెట్టిన పృథ్వీరాజుపై ఎంత కృతజ్ఞత ఉంటుండాలి. కానీ కఠిన హృదయుడాన్ని గోరి కృతజ్ఞుడుగా మారిపోయాడు. ఓం శాంతి శాంతి శాంతికి. కంటిన్యూ ద చాప్టర్ టాపిక్ టుమారో. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. 5 రోజుల తర్వాత మాట్లాడే ఇంకా పూర్తిగా రికవర్ కాలేదు నాకు గొంతు, కానీ ఆ తపన